Good morning, everyone. New batch. Huh? Full batch. Yeah. Okay. Then. Close the books first. My name is Satya, Quant Reasoning faculty, and నేను మీకు quant and reasoning deal. Yes. ఇదా ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నారాయణ రెడ్డి గుడ్ మార్నింగ్, లోకేష్ గుడ్ మార్నింగ్, శ్రవంతి అండ్ జోష్న అండ్ రహిత్య ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ క్లోజ్ బుక్స్. మనం కాసేపు మాట్లాడుకుందాం. అసలు మనకి మీరందరూ కరెక్ట్ గా అంటే ఎగ్జామ్ ముందు లైక్ ఏంటంటే మనకి వాయిస్ ఓకేనా, వాయిస్ బాగా వస్తుందా? ఫస్ట్ యాక్చువల్లీ డౌట్, మీరు దేనికి జాయిన్ అయ్యారు? గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 1 బోత్ ఓకే. నాకు క్లారిటీ కావాలి. ఇప్పుడు నేను చెప్పేది క్వాంట్ రీజనింగ్. మన యొక్క వెయిటేజ్ ఎంత? రైట్ ఆర్ రాంగ్, మనం ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్ లోని ఫ్రీ అయిపోవాలి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం, అవునా కదా బాయ్స్ అండ్ గర్ల్స్? ఎందుకు భయం? అది ఎందుకు రాదు? నాకు క్లారిటీ కావాలి. ఎందుకు రాదు? అదేం కాదు, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు డౌట్ వచ్చింది, సార్ అడుగుదాం అనుకున్నాం, సార్ తిడతారనో పక్కన నవ్వుతారని చెప్పి ఆడడం మానేస్తావు. అది ఎంత అయింది? అదే రియాలిటీ. 6th 7th తర్వాత 10th సంథింగ్ ఎల్స్. దీని తర్వాత పెళ్ళి మనకి ఇంకేం ఉండదు. కాబట్టి ఫస్ట్ కోచింగ్ లో ఎప్పుడు కూడా మెయిన్ ఉండాల్సింది ఏంటంటే నీకు కంఫర్ట్, బయటకు వచ్చారు కంఫర్ట్ జోన్ నుంచి. డౌట్ వస్తే సార్ అంటే తిడతాడేమో అన్న ఫీలింగ్ వద్దు. ఎందుకంటే డౌట్ క్లారిఫై అయిపోతే ఇది అకాడమీ కాదు. ఫస్ట్ 3 లెసన్స్ లో 3 క్వశ్చన్లు పడతాయి, నేను పాస్ అయిపోతాను కాదు, అవునా కాదు? 1 డే బ్యాటింగ్ చేసి మనం ఇందులో పాస్ అవ్వం, ఫెయిల్ అవుతాం. ఇది మినిమం 8 months బ్యాటింగ్ చేయాలి, అవునా బాయ్స్ అండ్ గర్ల్స్? ఫస్ట్ రెస్పాండ్ అవ్వాలి బాగా, ఎస్ ఆర్ నో. దెన్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏ పాయింట్ నేర్చుకున్నా బేసిక్ నేర్చుకుందాం ఫస్ట్, ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? అండ్ మీరు బయట ఫార్ములా వేస్తారు క్వాంట్కి, నేను ఒక ఫార్ములా వాడినా, ఓన్లీ కాన్సెప్ట్స్. బయట క్యాలెండర్ కోడ్లు వేస్తారు, నేను కోడ్లు అయినా. డైరెక్షన్ బొమ్మలు వేస్తారు, నేను బొమ్మలు అయినా. క్లాక్ ఫార్ములా వేస్తారు, నేను వేయను. ఏమి దొట్టు వేయను, నిజంగా వేయను, ఓకేనా? ఎస్ సార్. మరి నువ్వేందంటే మైనస్ వచ్చా క్వాంట్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఇన్ మొత్తం 3 చెప్తున్న స్టేట్లోని. చెన్నై నేనే, తమిళనాడు నేనే, ఏపీ తెలంగాణ నేనే. అది కాకుండా నేను ఎక్స్ ఎంప్లాయ్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ రైల్వేస్, అండ్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఆల్ ఇండియా షార్ట్స్ ఆఫ్ ఫైర్ డిపార్ట్మెంట్. ఇవన్నీ చేసి ఈ ఫీల్డ్కి వచ్చా, ఓకేనా? దెన్ మొదలు పెడదాం. ఫస్ట్ క్లోజ్ బుక్స్. ఫస్ట్ అసలు రీజనింగ్ అంటే ఏంటి, క్వాంట్ అంటే ఏంటి, ఆ సిలబస్ ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్లారిటీ కావాలి. ఎస్ అన్న బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఒకసారి మనం మాట్లాడుకుందామా? అసలు రీజనింగ్ అంటే ఏంటి? స్పెల్లింగ్ కాకుండా రీజనింగ్ అంటే ఏంటి చెప్పాలి. లాజిక్, దాన్ని లాజికల్ రీజనింగ్ అంటాం మనం. ఇంకేమన్నా వర్బల్, హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్, అది అడగలేదు నేను. రీజనింగ్ అంటే ఏంటి, దానివల్ల మనకి యూజ్ ఏంటి? రీసెంట్ గా కొన్ని ఎగ్జామ్స్ లోని రీజనింగ్ అవ్వకుండా వర్బల్ ఇస్తున్నాడు అండ్ జిఐని ఇస్తున్నాడు, జనరల్ ఇంటెలిజెన్స్ అని. మనం ఏం చేస్తున్నామంటే మొత్తం ప్రిపేర్ అవుతున్నాం, అవునా కాదు? టైం వేస్ట్ అవుతుందిగా. ఫస్ట్ అసలు క్వాంట్ మీద, రీజనింగ్ మీద మనకు క్లారిటీ కావాలి. సిలబస్ ఏంది, మనం సిలబస్ డివైడ్ చేయాలిగా. ఫస్ట్ చెప్పు, రైట్ ఆర్ రాంగ్? అసలు రీజనింగ్ అంటే ఏంటి బాయ్స్ అండ్ గర్ల్స్ మదర్స్ చెప్పాలి. వర్బల్, నాన్ వర్బల్. వెరీ గుడ్ నా కిరణ్. అది కాదు, చెప్పాలి రీజనింగ్ అంటే ఏంటి. ఓ చెప్తున్నాను, నేను నేనేమన్ను, చాలా బాగుంటుంది క్లాస్, ఓకేనా? ఫ్రీగా మాడుకుందాం. చెప్పు, సిగ్గు లేకుండా చెప్పాలి. రీజనింగ్ అంటే ఏంటి? సొల్యూషన్స్. ఇంకా గుడ్ ట్రై. నెక్స్ట్ ఇంకా ప్లీజ్ ఎవరు చెప్పండి. అఫ్ కోర్స్ ఛాన్స్ ఉంది. ఇంకా మరి బుక్ లో అబ్రివేషన్ నాకు వద్దు, బుక్ ఈజ్ ఎ బుక్ వద్దు, మనకు వద్దు అది, ఓకేనా?
కాంపిటేటివ్ మీనింగ్ ఏంటంటే సమ్ ఎలా ఉన్నా నాకు ఆన్సర్ కావాలి తప్ప ఇలా అలా రూల్ ఏం లేదు. అకాడమిక్ మాత్రమే ఇలా ఆన్సర్ అవునా కదా, అకాడమిక్ మాత్రం ఏమంటారు మనకి ఇలా రాస్తే మార్క్స్ పడతాయి అవునా కదా. కాంపిటేటివ్ లో ఎలా చేస్తే నాకు ఆన్సర్ కావాలంటే ఎస్ఆర్ నో. కాబట్టి చెప్పు రీజనింగ్ అంటే ఏంటి? న్యూ. ఎస్, న్యూ బ్యాచ్. న్యూ బ్యాచ్ అన్నా జ్యోతి, న్యూ బ్యాచ్. ఓకే, ఫస్ట్ నా ఫీలింగ్ రీజనింగ్ అంటే కన్నింగ్ లేక న్యూ థింకింగ్, కొత్తగా థింక్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఫస్ట్ సార్ నాకు అర్థం కాలేదు, ఏ జాబ్కి వెళ్ళినా ఫస్ట్ మెంటల్ అబిలిటీ అంటున్నారు, రీజనింగ్ అంటున్నారు, దేనికంటే నువ్వు గమనించావా? మన ఎగ్జామ్ పక్కన పెడితే గో ఇన్ఫోసిస్ స్టార్టింగ్ ఎగ్జామ్ అందేగా మెంటల్ అబిలిటీ. ఈ డౌట్ రావాలి సార్ ఎందుకు అంటే ఫస్ట్ ఈ రెండు వల్ల, రీజనింగ్ వల్ల న్యూ థింకింగ్, క్వాంట్ వల్ల స్పీడ్. అంతేగాని జాబ్ వచ్చిన తర్వాత ఎవరైనా పోతే నీకు రీజనింగ్ వచ్చి అంటావా? అవును కదా, కొత్త థింక్ చేయాలి కదా. ఎస్ఆర్ నో? ఈ రెండు మీనింగ్ ఎనీ జాబ్ ఆర్ దే. న్యూ థింకింగ్ అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనం అదే యాక్ట్ అవ్వాలని, సెకండ్ ఏమో స్పీడ్, క్వాంట్ మీనింగ్, ఇది మీనింగ్. ఎస్ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? పెన్ ట్రిక్ థింకింగ్ షేక్ మస్తా నాకు అర్థమైంది, నువ్వు నా స్టూడెంట్ వే. ఓకేనా? ఓకే, దే ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తా బాగా. రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? ఈ రోజు మనకు క్లారిటీ రావాలి. రీజనింగ్ అంటే ఏంటి, క్వాంట్ అంటే ఏంటి. నేను ఒక బెట్ కాస్తా, నాకు ఒక స్పెషల్ నాన్ మ్యాథ్స్ అనుకుని మ్యాథ్స్ గా మారుస్తా. ఒక 10 days ట్రావెల్ చేద్దామా? ఓకేనా? నీళ్ళు ఇంప్రూవ్మెంట్ లేకపోతే నెక్స్ట్ నీ క్లాస్ రాను, నీ మీద ఒట్టు, ఫుల్ నా మీద ఒట్టేసారి. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? ఏంటవి? లాజికల్, అది కాదు, అది కాదు. వర్బల్, చాలా బాగా చెప్పావు, ఎంత బాగా చెప్పావు నాకు అర్థం కాదు, బాగా చెప్పావు నువ్వు. ఓకే, వాట్ ఇస్ ఇట్ వర్బల్? వర్బల్ అంటే ఏంటి? వర్బల్ అంటే ఏంటి? బుక్ లో అబ్రివేషన్ నాకు వద్దు, అసలు వర్బల్ అంటే ఏంటి మా వాళ్ళు చెప్తారు ఇంగ్లీష్ లో. చెప్పాలి. సూపర్, వెరీ గుడ్. ఇంకా చేతులు కలుద్దా? ఓకే, వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది ఇప్పుడు. ఓకేనా? వాయిస్ ఓకేనా? వర్బల్ అంటే ఏంటి? వర్బల్ అంటే ఏంటి? ప్లీజ్ చెప్పండి, ప్లీజ్. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. ఎందుకంటే మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే కోచింగ్ లో ఇప్పుడు మనం ఫ్రీ అయిపోవాలి, భయం పోవాలి. అదే కోచింగ్ అంటే. ఎక్కడ 100% చెప్పరు, నీ భయం పోగొట్టేది కోచింగ్ నా విషయంలో అయితే. అంతేగాని ఇక్కడ జాబ్ జాబ్ తెలిసి ఎవడొస్తుందని నాకు, నేను భయం పోగొడతా అంతే. ఓకే, చెప్పాలి. వర్బల్ అంటే ఏంటి చెప్పాలి. వర్బల్ అంటే ఏంటి? నేను చెప్పనా? చెప్తాను చూడు. ఆన్సర్ బెస్ట్. ఆన్సర్ ఏంటి? గట్టిగా 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 ఆన్సర్ బెస్ట్ చెప్పండమ్మా. చెప్పానా? అండ్ ఆల్సో రాసి చూపిస్తున్నానుగా. ఆన్సర్ 5. ఆన్సర్ ఏంటి? 5. నేను చెప్పానా? చెప్పగలుగుతున్నానుగా, నీకు నా వాయిస్ వినిపిస్తుందిగా. అండ్ అంటే దేని ఆన్సర్ అయితే సి అండ్ నువ్వు దేని ఆన్సర్ చూడగలవు అండ్ చెప్పగలవు, అవన్నీ కూడా వర్బల్. నీ క్లారిటీ ఇస్తున్నా, నువ్వు ఏ ఛానల్కి వెళ్ళినా ఈ దొరకవు, నీకు క్లారిటీ ఇచ్చేస్తాను ఇక్కడే నేను. ఓకేనా? నువ్వు దేని ఆన్సర్ అయితే చెప్పగలవు. సపోజ్ చెప్తున్నాగా లెటర్ ఏ, ఆన్సర్ వెస్ట్ సింబల్. ఎస్ఆర్ నో అంటే నువ్వు దేని ఆన్సర్ అయితే చెప్పగలవు అండ్ చూపించగలవు, అవన్నీ కూడా మనకి ఏంటమ్మా? గట్టిగా క్లారిటీ ఉందా? సి అండ్ షో ఏంటమ్మా? ఎస్ఆర్ నో? మరి బుక్ లో అబ్రివేషన్ మనకు వద్దు, దరిద్రం ఉంటుంది. ఓకేనా? బుక్ ఈజ్ ఎ బుక్ వద్దు. ఎస్. అండ్ సార్ మరి నాన్ వర్బల్, నాన్న చిన్న డౌట్, దీని యొక్క మెర్రమే చెప్ప. మెర్రమే ఇలా పడిందా? దీన్ని చెప్పు తమ్ముడు, చెప్పు, దీన్ని చెప్పు కదా, చూపించగలం కదా. ఓన్లీ షో, అది నాన్ వర్బల్. మన ఓన్లీ చూపించగలిగే నాన్ వర్బల్. లైక్ మిర్రర్ ఇమేజ్ నేను చెప్పడం కావద్దు, వాటర్ ఇమేజ్ చెప్పడం కావద్దు, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఎంబల్ డయాగ్రామ్, ఫిగర్ కంప్లీషన్స్ ఆర్ దేర్. అంటే దేని ఆన్సర్ అయితే నేను జస్ట్ చూపించగలను తప్ప. సపోజ్ నన్ను చెప్పోసారి దీని యొక్క వాటర్ ఇమేజ్ చెప్పోసారి, వాటర్ ఇమేజ్ చెప్పిన ఒకసారి పడింది, బాగుందా? బాగోదుగా. అదే ఇది బాగుందిగా నీకు, ఇదిగా వాటర్ ఇమేజ్.
ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను చెప్పగలుగుతాను, చూపించగలుగుతున్నావా? వినపాలి గట్టిగా. అవన్నీ కూడా నాన్ వర్బల్. అంటే నేనేం చూపించగలుగుతానో చెప్పడానికి అవ్వదు నాకు. అవన్నీ కూడా ఏంటి మనకి? నాన్ వర్బల్. లైక్ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఎంబెల్ డయాగ్రామ్, ఫిర్ కంప్లీషన్స్ ఆర్ దేర్. అవన్నీ కూడా నాన్ వర్బల్. వర్బల్ మీనింగ్ అయితే నేను దేని ఆన్సర్ అయితే చెప్పగలను అండ్ ఆల్సో నేను చూపించగలను. అవన్నీ కూడా మనకి ఏంటమ్మా? ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? ఇదేమో సీ అండ్ షో, అది ఓన్లీ ఫర్ గట్టిగా. ఇది రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? ఏంటవి? వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ వర్బల్? అంతే. నా దరిద్రం ఏంటంటే నా యాంగిల్ కావాలి, అంతే. నాకు ఆన్సర్ కావాలి. ఓకేనా? నాన్ వర్బల్ ఎస్ ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్? దెన్ నాన్న ఓకేనా? ఆన్లైన్ ఓకేనా? ఎస్ సూపర్. డేవిడ్ రాజ్, ఇవన్నీ అక్కడ చదువుతున్న పేర్లు నాకు. ఓకే, ఇందులో ఓల్డ్ ఎవరున్నారా? ఓల్డ్ ఉన్నారా? లౌడ్ గా వస్తుందా? తగ్గిస్తా. ఇప్పుడు ఓకేనా? ఏం చేయాలి? ఎస్ సార్. మీ అందరూ ఓల్డ్ స్టూడెంట్సా? ఎస్ ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్? చెప్పాలి. రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? ఏంటవి? వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ వర్బల్? నాన్ వర్బల్. అందులో ఉంటాయి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఎంబెల్ డయాగ్రామ్. అంటే మనం ఆ లెసన్ గమనించావా? ఏదైనా బుక్ ఓపెన్ చేయగానే వరుసగా ఉంటాయి కానీ దాన్ని మనం డివైడ్ చేయగలగా? ఇప్పుడు డివైడ్ చేయగలంగా మనం దేని చూసాను? ఎస్ఆర్ ను అది నేర్చుకోవడం అంటే. అంతేగాని గుడ్డిగా దాన్ని ఆ చెప్పింది వెళ్ళిపోకూడదు మనం. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? సార్ అయిపోయింది సార్. ఇదేమో సీ షో అండ్ ఆల్సో ఓన్లీ ఫర్ షో. మళ్ళీ వర్బల్ ఆర్ హౌ మెనీ పార్ట్స్? అండ్ చిన్న క్లారిటీ ఇస్తా. ఎనీ ఎగ్జామ్ ఆర్ దేర్ 90% మార్క్స్ ఇన్ నాన్ వర్బల్, 90% marks in non-verbal, only 10% marks in the verbal, verbal and non-verbal. Yes or no? ఇది క్లారిటీ కావాలి. ఎక్కడ మార్క్స్ ఎక్కువ పడతాయి మనకి? 90% non-verbal. Any group 1 and group 2, SI, PC, CGL, any always are there. ఏ ఎగ్జామ్ అన్నా 90% non-verbal. ఓకేనా? వర్బల్ 10% ఏమో నాన్ వర్బల్. ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? మీరు విని చూసే ఉంటారు. ఎక్కువ ఈ ఇది మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అని తక్కువ పడతాయి కానీ ఇవి ఎక్కువ పడతాయి. సిరీస్, సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలోజిజం, డైరెక్షన్స్ ఆర్ దేర్, కోడింగ్, డీకోడింగ్. ఎస్ ఆర్ నో? అంటే మన క్లారిటీ ఏంది సార్? ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్ ఆర్ దేర్ ఉన్న మార్క్స్ లోని 90% మార్క్స్ మనకి ఎందుకు వస్తాయంటే రిమైనింగ్. దీని వాల్యూ ఎంత? ఎంత? సూపర్. రాంగ్ ఆన్సర్. మళ్ళీ చెప్పు. దీని వాల్యూ ఎంత? 0. పర్ఫెక్ట్. గాల్లో ఉంది. చెప్పాలి. దీని వాల్యూ ఎంత? ఎస్. ఎంత? కాదు, 100%. 100%. నా వాల్యూ 100%. 100%. కానీ దీని కాస్ట్ 100 రూపాయలు, దీని కాస్ట్ 2000. గమనిస్తే ఇక్కడ మనకి వాల్యూ మారట్లే కానీ కాస్ట్ మారుతుందిగా. అందుకే మనకి 10th మార్క్స్ ఉన్నాయి కదా. 600 100% అయితే, ఇంటర్ మార్క్స్ 1000 100% అయితే, అంటే దేని వాల్యూ 100%గా ఆ పాయింట్ రావాలిగా ఫస్ట్ మనకి. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? ఎందుకంటే వెయిటేజ్ మారుతుంది కదా మనకి పెద్ద దాంట్లో కూడా. ఓకేనా? ఆ పాయింట్లు మనకు కావాలి. బేసిక్ ఆర్ దేర్, గొప్పగా అవసరం ఇక్కడ, ఆ బేసిక్ కావాలి. ఓకేనా? అండ్ వర్బల్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? నిర్మలమ్మా నెక్స్ట్ అవేంటి రాసింది? ఏంటి అవి? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఏంటమ్మా? ఇది కాదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ లైనా? నా తెల్లే. ఓకే. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఫస్ట్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ GI, జనరల్ ఇంటెలిజెన్స్. రాయద్దు. సెకండ్ లాజికల్ రీజనింగ్. దీన్నే మనం అంటాం బయటన క్రిటికల్ రీజనింగ్ అంటాం. క్రిటికల్ రీజనింగ్ అని నేమ్స్ చేంజ్ అవుతాయి అంతే. ఇదేమో అనలిటికల్ రీజనింగ్. మన బుక్స్ లో ఉంటుండే ఈ పేరు వినే ఉంటావు. చెప్పాలి. గట్టిగా ఏంటవి? జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్. వినమల్ల నాకు అది కాదు, క్వశ్చన్ వినమల్ల. జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్. ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ ఆర్ నో? మరి GI అంటే ఏంటి? ఓ ఇంకో చెప్తున్నా చూసావు. ఏం లేవు మరి. GI అంటే ఏంటి?
జనరల్ తెలిసిన విషయం, ఆ షార్ట్ కట్ అది. మరి జనరల్ అంట అది కాదు ఇది. జి అంటే ఏంటి? మనం దేనికైతే మైండ్ లో పెట్టుకో, నువ్వు దేనికైతే పెన్ అండ్ ట్రిక్, నువ్వు దేనికైతే పెన్ ట్రిక్ యూజ్ చేస్తావో అవన్నీ కూడా జిఐ. నెంబర్ సిరీస్, letter series, number analogy, letter analogy, classification, coding decoding, odd man out, ranking, puzzle, clock, calendar. లేదా పెన్ వాడతావుగా? ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? నువ్వు దేనికైతే పెన్ అండ్ ట్రిక్ వాడతావో అవన్నీ కూడా జిఐ. అర్థమైందా బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే మనం దేనికైతే పెన్ అండ్ ట్రిక్ వాడతామో అవన్నీ కూడా మనకి ఏంటమ్మా చెప్పాలి గట్టిగా? జనరల్, అందులో ఏమంటే మనకి లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఎనాలజీస్, అవన్నీ అందులో క్లారిటీ ఇస్తా. ఈ పాయింట్ నీకు ఓకేనా? అండ్ సెకండ్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎక్కువ ఫోకస్ చేసింది దీని మీదే. అసంప్షన్స్ గుర్తున్నాయి, ఆర్గ్యుమెంట్స్, డెసిషన్ మేకింగ్, అవన్నీ అందులోకి వస్తాయి. మనకు క్లారిటీ కావాలి ఎక్కడేం వస్తున్నాయని. ఓకేనా? లాజికల్ రీజనింగ్ ఏం కావాలంటే పెన్ ట్రిక్ ఏంటమ్మా కాదు, లాజిక్ ఓన్లీ కావాలి, లాజిక్ కావాలి. పెన్ ట్రిక్ అవేం అవసరం లేదు మనకి. ఓకేనా? ఓన్లీ ఫర్ లాజిక్ కావాలి, ఓన్లీ ఫర్. అర్థం కావాలి ఫస్ట్ నేను చెప్తా. నేమ్ నాగేంద్ర, నీకు ఫోన్ వచ్చింది నాగేంద్ర. బేబీ ఐ వాంట్ మిస్ యూ, బేబీ ఐ వాంట్ మిస్ యూ. నేను చూసి చాలా అయింది, నా వల్ల కావట్లేదు అంటే నువ్వు స్టార్ట్ అవుతాగా బండి మీద. ఒక సాంగ్ ఉంటుంది, చెలియా చెలియా అని చెప్పి మనం ఫాస్ట్ గా వెళ్తాం. అదే కుక్కే ఇంకప్పుడు. ఓకేనా? దానిలో సడన్ గా లెఫ్ట్ సైడ్ బండి మీద వెళ్తున్నావు, అప్పుడు నీ స్పీడ్ గంట 150 km/h ఆగదుగా. ఓకేనా? పక్కన యాక్సిడెంట్ అయింది, నువ్వేం చేస్తావు? 150 వస్తుంది. రియాలిటీ మారుకున్నావు, అవునా? సెకండ్ అండి ఉన్నాడా పోయాడా? అవునా? మరి నువ్వు పిచ్చుందనుకో, నీకు హాయ్ ఫ్రెండ్స్, సచ్చారు ఫ్రెండ్స్, అదే కదా ఎస్ఆర్ నో. ఇది మామూలుగా ఏంటంటే ఇందులో మనకి ఏముంటాయంటే స్టేట్మెంట్ అసంప్షన్స్, అంటే ప్రకటనలు, ఊహాగానాలు. ఓకేనా? ప్రకటనలు, ఊహాగానాలు. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, ప్రకటనలు, వాదనలు, అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, కార్యాచరణలు, అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్, ప్రకటనలు, తీర్మానాలు, అండ్ డెసిషన్ మేకింగ్. ఇవి ఎక్కువ మొన్న జరిగిన ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కువ పడ క్వశ్చన్స్ దీనిలో పడ్డాయి మీకు చెక్ చేసుకుంటే. కానీ మనకున్న ప్రాబ్లం మనకు తెలియదు సిలబస్ ఏందో. ఇది రియాలిటీ. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఏంటమ్మా స్టేట్మెంట్. కానీ నీకు అర్థం కావాలి ఇక్కడ, ఇది రాసగా నీకు అర్థం కావాలి, రియాలిటీ ఏదైనా తెలుసా విషయం నీకు. సరే నా గర్ల్స్, మీకు ఇష్టం హీరో ఎవరు? ప్రభాస్ కాకుండా ముసలి మనకి కొండ ఇష్టమేనా? కొండ పెళ్ళి అయిందా? నీకేం ప్రాబ్లం వాటితో? ఓకే సరే పక్కన పెడు. కొండ పెళ్ళి నడిపిడు. నాగేంద్ర స్టాండ్. ప్రామిస్ నేనేమన్నా ఒట్టు నీ మీద. నీకు నచ్చిన అబ్బాయిని లేపు, ఇంకో అబ్బాయిని, నచ్చిన అబ్బాయిని, అబ్బాయే స్టాండ్. నాగేంద్ర నేనేమన్నా నీ మీద ఒట్టు. నచ్చిన అబ్బాయిని లేపు, నచ్చిన అబ్బాయి. మీ డాడీయా? తీసుకురా అయితే. ఎక్కడ అడిగాను? ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఒకరిని లేపు, ఒకరిని చాలు. మీరు కానీ అది వేరు, ఇది వేరు. ఒక అబ్బాయిని లేపు, ఒక సమ కోసం అంతే. లేపండి. స్టాండ్. బాయ్ నేమ్ సాయిరామ్. ఓకే ఓకే సరే. సాయిరామ్ నాగేంద్ర మూవీకి వెళ్ళారు. ఏ మూవీ? అఖండ. తెలుసుగా? మన ఎవరు సాయిరామ్ ఏమో, సాయిరామ్ వద్దులే, నాగేంద్ర ఏమో అఖండ ఫ్యాన్, కోసుకుంటాడు కనిపించేదన్నా కూడా. బాలకృష్ణ ఫ్యాన్, తనేమో ఓకే న్యూట్రల్ ఆడారు. ఇద్దరు మూవీకి వెళ్ళారు. ఇక్కడ మూవీకి వెళ్తే మనోడు ఫీలింగ్ దమ్ముంటాపు, బాలే తోపు ఈయన ఫీలింగ్. ఇద్దరు మూవీ చూశారు. తన ఫీలింగ్ అయితే సినిమా హిట్ అని, తన ఫీలింగ్ అయితే సినిమా దొబ్బిందని. రియాలిటీ మాడుకుందాం. ఎస్ఆర్ నో? అంటే అదే ఫస్ట్ మూవీ గురించి ఆలోచిస్తారు. అదే మనకి స్టేట్మెంట్ అసంప్షన్స్. ఆ స్టేట్మెంట్ మూవీ ఎదురు ఊహించుకుంటున్నారు. దానికి పెన్ కావాలా, ట్రిక్ కావాలా, లాజిక్ కావాలిగా? ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? అక్కడ తాగుతారు, రూమ్కి వెళ్తే గొడవ పడతారుగా. అరే ఏం చూసారు మా బాలయ్య కొత్త అందరూ ఎగిరిపోయారు అన్నారుగా. దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. ఆ సినిమా కోసం ఇద్దరు బాధించుకుంటారుగా. లేక ఎస్ఆర్ నో బాయ్స్? ఇక్కడ ఏం కామన్ ఉంది? సినిమా కామన్ ఉంది, ఇక్కడ మూవీ కామనేగా. స్టేట్మెంట్. ఎస్ఆర్ నో? అంటే ఫస్ట్ ఏమో ఇద్దరు అజంప్షన్స్ ఆర్ దేర్, వాదించుకుంటారు. నెక్స్ట్ నేను చెప్పాను సినిమా దొబ్బి, కోర్స్ ఆఫ్ యాక్షన్, సినిమా గురించి మాట్లాడుతానుగా. స్టేట్మెంట్. తర్వాత అతను ఒప్పుకున్నాడు, సినిమా డెసిషన్ మేకింగ్ మూసుకూర్చున్నాడు.
ఎస్ ఆర్ నో? ఈ మొత్తంలో ఏం కామన్ గా ఉంది మనకి? మూవీ కామన్ ఉంది, దాన్నే అంట స్టేట్మెంట్. ఆ నెక్స్ట్ అజంప్షన్, ఆర్గ్యుమెంటా, కోర్స్ ఆఫ్ యాక్షన్, కాల్కులేషన్. ఈ మొత్తం మనకి ఏం కావాలి? లాజిక్ కావాలి తప్ప పెన్ వద్దు. ఆ థింక్ ఎలా ఉండాలంటే నీలా వద్దు, పవిత్రంగా మాలా కావాలి. ఓకేనా? కూర్చోండి. ఎస్ ఆర్ నో? ఎగ్జామినర్ లా కావాలి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఏం చేసినా కింద సింక్ అయిపోతాయి, కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. అది ఎస్ ఆర్ నో? ఎందుకంటే ట్రిక్స్ ఏ ఉండదు దానికి, ఓన్లీ ఫర్ లాజిక్ ఓన్లీ. ఓకేనా? అది చేసి కొద్ది క్లారిటీ వస్తుంది మనకి. ఎక్కువ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ ఎస్ఐపిసి కానీ, రీసెంట్ తెలంగాణ ఎస్ఎల్ అయితే నేను చూసిన, మన ఏపీ గ్రూప్ 2 పేపర్ చూసినప్పుడు అందులోని 4 క్వశ్చన్స్ పడ్డాయి, తెలంగాణ 4 క్వశ్చన్ పడ్డాయి. మొన్న ఏపీ ఎస్ఐకి అయితే అందులో పడే క్వశ్చన్స్ మొత్తం కూడా జోక్ ఏంటంటే 7 పడ్డాయి క్వశ్చన్స్, అండ్ తెలంగాణకి ఏమో 6 పడ్డాయి. అంటే మనకున్న ప్రాబ్లం అది ప్రిపేర్ అవ్వం మనం, బయట కూడా చెప్పరు అవి. వై? బికాస్ తల్లపది. కానీ ఇక్కడ అన్ని క్లారిటీ ఇస్తాం. ఓకేనా? దీనికి ఏం కావాలమ్మా? దీనికి ఏం కావాలి? మరి దీనికమ్మా గట్టిగా పెన్ అండ్ ట్రిక్ ఏంటి మనకి? సో కంటిన్యూస్ గా వాయిస్ బ్రేక్ అవుతుంది. శ్రవంతి చెప్తాను సార్, ఒకసారి పైకి వస్తారా? బయట ఎవరు ఉంటారు? కొంచెం పిల్లనమ్మా. ఎవరు లేరా? ఓకే నేను చెప్తానమ్మా. సో దిస్ ఈస్ కొత్త బ్యాచ్, న్యూ ఫిబ్రవరి బ్యాచ్. ఎస్, కొత్త బ్యాచ్. ఓకే, మా స్కూలే. ఓకే దేర్, ఇది కదా ఫస్ట్ షెడ్యూల్. రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? వినబల్లా? ఫస్ట్ ఎక్స్ప్రెస్ అవ్వాలి. హౌ మెనీ పార్ట్స్? ఏంటది? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్బల్? వర్బల్ అంటే ఏంటి? అండ్ నాన్ వర్బల్? నా వాయిస్ ఓకేనా? నేను కొంచెం ఫాస్ట్ గా ఉంటా. వై? బికాస్ నేను చెప్పిన బ్యాంకింగ్ చెప్తాను CGL కి, అండ్ నేను చెప్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ గ్రూప్స్ సివిల్స్ అవన్నీ కూడా CSB. రిమైన్ మొత్తం చెన్నై, కేరళ వెళ్ళిపోతాను అక్కడ నేను. అందుకే నేను క్లారిటీ ఇస్తాను ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా ఉంటా. నేను ఈ లెవెల్ రాను, నువ్వే నా లెవెల్ రావాలి. వై? బికాస్ సార్ నీ లెవెల్కి వస్తే తగ్గిపోతుంది లెవెల్ నీకు. ఆబ్వియస్లీ నువ్వే సార్లకు వస్తావు, కానీ క్లారిటీ ఇస్తాను. 1 వీక్ ట్రావెల్ చేద్దాం. నీకు నా వాయిస్ తప్ప ఎవరి వాయిస్ నచ్చదు. ఇవాళ పక్క చెప్పాలి నీ మీద ఒట్టు. ఓకే దెన్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? ఓకే జోష్న, హౌ మెనీ పార్ట్స్? నేను స్లో, మీరు కాదు. హౌ మెనీ పార్ట్స్? ఏంటది? వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ వర్బల్? వర్బల్ అంటే ఏంటి? సీ అండ్ షో. నాన్ వర్బల్? నాన్ వర్బల్ ఏముంటాయి చెప్పు. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్. సార్ నేను చెప్పలేని కూడా నాన్ వర్బల్ లో ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఈ స్పీడ్ ఓకేనా జోష్న? జోష్న స్పీడ్ ఓకేనా? క్లారిటీ ఉన్నానా? జోష్న ప్లీజ్ మాట్లాడు, ప్లీజ్. జోష్న, yes, thank you so much Joshna. Then okay na, verbal are how many parts? Any parts verbal? 2. ఏంటవి? ఏంటవి? మరి అంత వద్దు. GI లాజికల్ రీజనింగ్. GI ఏం కావాలి మనకి? వినమల్లా? మరి లాజికల్ కి ఓన్లీ స్టేట్మెంట్ అజంప్షన్స్, ప్రకటనలు ఊహాగానాలు, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, ప్రకటనలు వాదనలు, కోర్స్ ఆఫ్ యాక్షన్ కార్యాచరణలు, స్టేట్మెంట్ కంక్లూజన్ ప్రకటనలు తీర్మానాలు, డెసిషన్ మేకింగ్. మనకి ఎక్కువ పడ్డాయి ఏంటంటే కంక్లూషన్స్ బాగా పడ్డాయి, కంక్లూషన్స్. ఓకేనా? అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ పడింది, తర్వాత డెసిషన్ మేకింగ్ పడింది. అది కూడా నేను క్లారిటీ ఇచ్చేస్తా. ఓకేనా? మేబీ ఈ సెషన్ లో మొత్తం కంప్లీట్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఒక 10 days లో మీకు ఈ సిలబస్ మొత్తం కవర్ చేస్తాను. ఓకేనా? అండ్ అది అయిపోయింది. నెక్స్ట్ చిన్న క్లారిటీ కావాలి. ఏంది దాన్ని అంట మనం అనలిటికల్ రీజనింగ్. అవును, దానికి ఏం కావాలి? దీనికి ఏం కావాలి? ఎస్, అది కాదు. పెన్, ట్రిక్, లాజిక్, ఈ 3 కావాలి. అది నేను క్లారిటీ ఇస్తా. చూడండి, సరదాగా ఫీల్ అవ్వద్దు. ఓకేనా? చచ్చిపోయి మళ్ళీ పేరు రాసి ఈవినింగ్ పూట. ఓకే, ఏం కావాలి దీనికి? నీకు గుర్తుందా? సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ కాదు, సీటింగ్. తప్పదు. మనం కూర్చుంటే సిట్టింగ్, మనం కూర్చోబెడతాం కదా. సీటింగ్ వేరు, సిట్టింగ్ వేరు. మీ సిట్టింగ్ వేరు, ఈ సీటింగ్ వేరు. ఎస్ ఆర్ నో? ఇందులో దీని పెన్ ట్రిక్ కావాలి అండ్ ఆల్సో లాజిక్ కావాలి. ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? అవునా కాదా? నెక్స్ట్ దీన్ని ఏమంటారు?
సిలోజిజం ఏడమ్మా ఓకేనా. చాలా మంది బయట సిట్టింగ్ అంటున్నారు, అది వేరుది, అది వేరు, ఇది వేరు. సిట్టింగ్ వేరు, సీటింగ్ అరేంజ్మెంట్. సిలోజిజం నాట్ సిలోజిజం ఐఎస్ఎం. దీనికి కూడా పెన్ కావాలి, ట్రిక్ కావాలి, లాజిక్ కావాలి, ప్లస్ లాస్ట్ డైరెక్షన్స్. ఈ మూడు కూడా మనకి అనలిటికల్ రీజనింగ్. ఎందుకంటే ఈ మూడికి మనకి ఏం కావాలంటే పెన్ కావాలి, ట్రిక్ కావాలి, లాజిక్ కావాలి. పెన్ కావాలి, ట్రిక్ కావాలి, లాజిక్ కావాలి. ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది రీజనింగ్ సిలబస్. ఇక్కడ మళ్ళీ ఇందులోని మనకి పేపర్ టఫ్ చేద్దాం. లాజికల్ రీజన్ చెప్పనా వెయిటేజ్ నీకు. మొన్న గ్రూప్ 2 ఇన్ పేపర్ చూడలేదు, సారీ. గ్రూప్ ఎంతంటే సీడింగ్ అరేంజ్మెంట్ నుంచి, సిలోజిజం నుంచి, అండ్ ఆల్సో దేనేమన్నా లాజికల్ నుంచి మొత్తం ఇన్ని క్వశ్చన్స్ పడ్డాయి, 12 పడ్డాయి. అండ్ మొన్న ఏపీఎస్ఐ మెయిన్స్ నువ్వు మెనూ ఉంచుకోలేవు, మొత్తం పడ్డాయి 27 పడ్డాయి. మనకు తెలియదు కదా, మనకేమొచ్చు లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, అదే కదా, అదే రియాలిటీ. అది కోచింగ్ వెళ్ళమని చేయొచ్చు మనం. నీకు తెలుసో లేదో, కోచింగ్ వెళ్ళినా వెళ్ళకపోయినా చేసేవి ఏం చెప్పినా లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్. చెప్పానుగా, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా అంటే మనకేంటి కావాలి, చేస్తామంటే చూడ సిరీస్ బాగుంటాయి, కూర్చుంటాం. కానీ కోచింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం చేసే సిరీసే. ఏది సిరీస్ అండ్ మళ్ళీ కోడింగ్, డీ కోడింగ్. కానీ నీకు ఎక్కువ డెప్త్. అండ్ తెలంగాణ ఎస్ఏ మెయిన్స్ సిలోజిజం అవి లేకుండా ఏ పేపర్ లేదు. స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ పేపర్ ఆర్ దేర్. కొంచెం మనకు అర్థం కావాలి. ఎస్ అన్న బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదే రీజనింగ్ అంటే అమ్మా, ఓకేనా. అండ్ ఇందులో ఎక్కువ మార్క్స్ చెప్పానుగా, ఇక్కడ ఫోకస్ చేయాలి మీరు. ఎంతమంది గ్రూప్ 1, 2 ఎస్ఐపిసి అని ఎంతమంది ఓన్లీ ఫర్ గ్రూప్స్, ఓన్లీ గ్రూప్స్. ఎంతమంది ఎనీ గవర్నమెంట్ జాబ్? అది మైండ్ లో పెట్టుకో, ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆడతారు, ఓకేనా. నీకు చెప్పనా, నాకు క్లారిటీ ఇవ్వ, సిగ్గు లేకుండా చెప్పాలి, చెప్పు ఎందుకు వచ్చి గ్రూప్స్కి? ప్రామిస్ ఇది ఎత్తారు బాగా, ఫేస్ కనబడతా. సార్ మాకు వాయిస్ వినిపించలేదు సరిగ్గా, పాయింట్ మిస్ అవుతున్నా, ప్లీజ్ చెక్ సార్. జీరో క్లారిటీ, టోటల్ వాయిస్ బ్రేక్. చాట్ బాక్స్ చెక్ చేయండి సార్. నేనే చెక్కుతాను, నన్ను ఎవరన్నా కొంచెం బాయ్ 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 ఏడు పడగట్లేడు, కిందకి వెళ్ళి చెప్పాలి. ఓకే దెన్ ఎస్ ఆర్ నో? నన్ను 1 minute అమ్మా, 1 minute. వాయిస్ ప్రాబ్లమ్, ప్లీజ్ చేంజ్ మైక్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వాయిస్ వస్తుందా బాగానే? ఒకసారి క్లారిటీ చెప్పండి. ఇప్పుడు వాయిస్ ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? వాళ్ళు చూద్దాం. ఇప్పుడు వాయిస్ ఓకేనా? కిరణ్ కుమార్, ఇంకెవరు చెప్పారబ్బా, నరేంద్ర, ఇప్పుడు వాయిస్ ఓకేనా? క్లాస్ ఆపడాలు ఉండవు ఒకసారి మొదలు పెడితే, ఓకే. ఎస్, ఇలా ఓకే కదా? దెన్ స్లోగా మాట్లాడండి. సరే, ఈ వాయిస్ ఓకేనా? ఎస్, పర్ఫెక్ట్. క్లారిటీ వస్తుందా? దెన్ నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, కొంచెం మైండ్ లో పెట్టుకో. మన ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అంటే సీడింగ్ అరేంజ్మెంట్, సీడింగ్ అరేంజ్మెంట్, లాజికల్ రీజనింగ్, అండ్ ఆల్సో ఇంకేంటి సిలోజిజం. ఎస్ఆర్ నో? మొన్న మన గ్రూప్ 1 ఉంది కదా, గ్రూప్ 2 ఉందా? ఏపీ గ్రూప్ 2 12 క్వశ్చన్స్ పడ్డాయి దాని మీద, ఓకేనా. అండ్ మొన్న ఏపీఎస్ఐకి ఏమో మెయిన్స్ కి 7 పడ్డాయి, తెలంగాణ ఏమో 23 పడ్డాయి. అంటే సార్ ఎక్కువ మనకి రీజనింగ్ లో కావాల్సింది ఒక డెప్త్ చేద్దాం అనుకుంటే ఇదనే కాదు, ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆర్ దేర్. అక్కడ మన మెయిన్ కావాల్సింది ఏంటమ్మా? సిలోజిజం, సీడింగ్ అరేంజ్మెంట్. ఆల్సో ఇవి ఎలా ఉంటాయంటే సమ్ వస్తుంది. నా విషయంలోని మొత్తం సబ్జెక్ట్ లోని ఏది డిఫికల్ట్?
ఆహా, మొత్తం దాంట్లోని ఏ డిఫికల్ట్ కావాల్సింది సిలోజిజం అండ్ ఆల్సో ఇంకా సీటింగ్, మళ్ళీ చెప్తాను సీటింగ్ కాదు, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఆల్సో లాజికల్ రీజనింగ్. ఇది ఫస్ట్ చెప్పసారి నేనేమంటున్నానంటే మొత్తం సిలబస్ లో ఏ డిఫికల్ట్ ఎనీ గవర్నమెంట్ జాబ్ నా ఫీలింగ్ రీజనింగే. నువ్వు నమ్ము. అదేంటంటే ఇది ఎలా ఉంటే చెప్పనా, వెళ్ళిపోదామంటే ఒప్పుకోదు మనసు, ఆన్సర్ రాదు, టైం వేస్ట్ చేస్తుంది ఇది బాగా. వచ్చి ఉంటుంది కానీ రాదు, ఏదో డైలాగ్ ఉంటుంది కదా అది ఎస్ ఆర్ నో. కానీ క్వాంట్ అండ్ సింపుల్ అంటే చూడగానే వస్తే వెళ్ళిపోవడం అక్కడ నుంచి కదా. కానీ ఏంటంటే మనసు ముందుకు ఒప్పుకోదు, వెళ్దామంటే ట్రై చేయొచ్చు కదా అని. ఎస్ ఆర్ నో. అందరి ఫీలింగ్ ఏంటంటే క్వాంట్ డిఫికల్ట్ చెప్తారు, క్వాంట్ డిఫికల్ట్ కాదు, యాక్చువల్ రీజన్ డిఫికల్ట్. మనసు ఒప్పుకోదు, ఫస్ట్ ముందుకెళ్ళాలని అవ్వదు. ఎలా ఉంటుంది చెప్పనా, 5 సమ్స్ ఉన్నాయి అనుకోండి ఒక క్వశ్చన్ లోని, మనం ఒక డయాగ్రామ్ వేస్తాం సీటింగ్ అరేంజ్మెంట్ లోని. ఫస్ట్ సింక్ అవుద్ది, సెకండ్ సింక్ అవుద్ది, థర్డ్ సింక్ అవుద్ది, ఫోర్త్ సింక్ అవుద్ది, ఫిఫ్త్ లోని మనకు ఆప్షన్ ఉండదు. దాని మీనింగ్ చెప్పనా, ఈ 4 కూడా పోయాయి. అవునా కాదా? అంటే ఈ ఎఫెక్ట్ మళ్ళీ నెక్స్ట్ పడుతుంది మనకి ఎగ్జామ్ లో. అవునా కాదా? కాబట్టి మనం ఎంత పర్ఫెక్షన్ పెంచుకుంటే అంత సింపుల్ అవుద్ది. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ ఆర్ నో? నా డౌట్, మీరు ఎందుకు గ్రూప్ జాయిన్ అయ్యారు? రియాలిటీ మాడుకుందాం మనం. నువ్వెందుకు గ్రూప్స్ కి వచ్చారు? అసలు రావడానికి రీజన్ ఏంది? అన్ని పబ్లిక్ సర్వీసే. ఓకే, చెప్పాలి ఎందుకు గ్రూప్స్. ఇది కాదు, దీని గురించి కాదు, అసలు ముందు వెళ్లకుండా లైక్ ఎస్ఎస్సి వాకి వెళ్లకుండా ఎందుకు జాయిన్ అయ్యావు గ్రూప్స్ కి? ఎస్ కదా, ఇప్పుడు ఓకేనా? ఎందుకు జాయిన్ అయ్యావు? నేను రియాలిటీ మాట్లాడినా, నీకు మ్యాథ్స్ భయం వల్ల మాత్రమే ఫస్ట్ వచ్చింది గ్రూప్స్ కి. అవునా కాదా? మ్యాథ్స్ ఏం పడతానో బాగుని చెప్పి ఇంట్లోకి వచ్చావు. జిఎస్ రాజు వస్తాడు, యుద్ధం చేస్తాడు, వెళ్ళిపోతాడు. జిఎస్ అవునా, పాలిటీ. కానీ నేనేమంటున్నానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదలదు నిన్ను. ఫస్ట్ ఆ భయం పోగొట్టుకుందామా? ఎస్ నా బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ నేను చెప్తాను, నేను బాగా చెప్పగలను. ఒకటి బాగా రియాక్ట్ అవ్వండి. సెకండ్ ఏంటంటే డౌట్ సిగ్గులేక హ్యాండ్ రైజ్ చేయి. 10 సార్లు చెప్తా, ఆ ఓపీ నాకు ఉంది. నువ్వెందుకు వచ్చావు? సర్లే, ఓకేనా? ఎస్ ఆర్ నో? కాబట్టి మెయిన్ థీమ్ ఏంటంటే సిగ్గుదిలే, రియాలిటీ మాడుకుందాం. నువ్వు కంఫర్ట్ జోన్ ఉన్నంతకాలం నీకు జాబ్ రాదు. నేను తప్పుగా అంటలేదు. నేను లెటర్లో నేను క్లారిటీ ఇస్తా. నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు నాది ఏపీ వైజాగ్, అది వైజాగ్. నేను తెలంగాణ వచ్చి నేర్చుకున్న తర్వాత నాకు ఏంటంటే నేను బాగా చేస్తాను, యాక్చువల్లీ బాగా చేస్తాను క్వాంటిటీని, ఫార్ములైజ్ చేస్తాను, షార్ట్ కట్స్ బాగా చేస్తాను అప్పుల్లో. ఆఫ్టర్ దట్ నేను సమ్ ఎగ్జామ్ రాసి గోట్ న్యూఢిల్లీ, అక్కడ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా, ఫ్రీగా వచ్చింది నాకు. అక్కడ నేను లాస్ట్, ఇక్కడ నేను తోపు, అక్కడ నేను లాస్ట్. సార్ సమ్ చెప్తానంటే వీళ్ళందరూ ఆన్సర్ చెప్పేస్తాను, చూస్తాను వీళ్ళు ఏం చేస్తున్నారని. నాకు అర్థం కావట్లే. కారణం ఏంటంటే మన ఫేస్ మొత్తం రెడీగా అయిపోద్ది కొంచెం బాధపడితే. మా హెడ్కి అర్థమైపోయింది, సింగ్ సార్ సచ్ ఏమైంది, ఎందుకు అలా అవుతున్నావు అడిగినాను. సార్ నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఒకటి జరగాలి, వీళ్ళు నాకని తోపై ఉండాలి, లేదా పేపర్ లీక్ అయిపోవాలి. నేను అన్నాను అవును, ఇక ప్రాబ్లమ్స్ వచ్చా మీరందరూ కూడా సౌత్ లోని, ఇది చెప్పాడు, సౌత్ లోని ఒకటి స్కూల్లో జాయిన్ అవుతారు, మీకు ఒకటిలే కావాలి తప్ప ఇంకేం అవసరం లేదు. మా దగ్గర ర్యాంకులు ఉండదు వచ్చా, కానీ జాబులు ఎక్కువ ఉంటాయి, సివిల్స్ కానీ అవన్నీ మేమే ఉంటాం, మీరు మాత్రం ఎక్కువ స్టేట్ పీసీలు ఆర్మీ వెళ్తారు, మీరు చెక్ చేస్తారు అడిగేటాను. నిజంగా అదే అనిపించింది నాకు. అవునా కాదా? అవునా? ఎందుకు చెప్పనా, మనకున్న ప్రాబ్లం మనమే కాదు, అమ్మ నాన్న కూడా నువ్వు చదువు, క్లాస్ ఫస్ట్ రావాలి వచ్చి ఏం చేస్తావు? రియల్ చెప్పి ఏం చేస్తావు? అవునా? ఎంఎస్సీ కెమిస్ట్రీ 6th ర్యాంక్ ఏయు ఏం చేస్తా క్లాస్ చెప్పట్లో వచ్చి? అవునా కదా? కదా. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ ఫీల్డ్ లోని చాలా మంది అంటారు, కొందరు వచ్చి నేను ఎప్పటి నుంచి చదువుతున్నాను, నాకే జాబ్ రాలేదు, నీకెలా వస్తుంది అంటారు. ఫస్ట్ ఇందులో సీనియర్స్ మీనింగ్ ఏంటంటే ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఈ ఫీల్డ్ లోని సీనియర్స్ మీనింగ్ ఏంటి, ఎక్కడ తప్పు చేస్తున్నాడు, సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు. ఈ ఫీల్డ్ ఎవరు అన్యాయం చేయదు, గుడ్డి కష్టపడితే లేట్ అవచ్చు కానీ పక్క వస్తాయి. ఎస్ఆర్ను ఫస్ట్ ఆ సోదు వినద్దు మీరు ఎవరు. సెకండ్, ఎప్పుడు వచ్చాను కాదు, అదే ఒక డైలాగ్ మర్చిపోయాను, ఏది మనం దిగద్దు కానీ మనం జాబ్ కొడదాం. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? మ్యాథ్స్ భయం వద్దు హుసేని, నేను ఉన్నా. ఎస్ఆర్ను? కాబట్టి నేను బేసిక్ కూడా నేర్పిస్తాను నీకు ఎలా. ఓకేనా ఎస్ఆర్ను బాయ్స్ అండ్ గర్ల్స్? అండ్ ఫస్ట్ నాకైతే ఒకటి కావాలబ్బా మీ దగ్గర నుంచి, డౌట్ వస్తే సిగ్గులేకుండా హ్యాండ్ రైజ్ చేయి, నేను చెప్పుకుంటూ పోతా. నేను ఎక్కడ కూడా మీ ముందు బ్యాచ్ అడగండి, నేను అసలు డౌట్ విషయంలోనే చాలా సరదాగా ఉంటా, క్లాస్ విషయంలోనే. ఎందుకంటే నేను ఎంత ఫ్రీ అంత బాగుంటుంది కదా. ఆ నెక్స్ట్ నేను సీజీఎల్ రాశాను, నా జాబ్ పోయింది, లేక 0.3లో పోయింది ఓసి. ఆ నెక్స్ట్ నేను
7 పోస్టులు ఇండియా మొత్తం మీద షారీస్ రాసిన షారీస్ లో సెకండ్ ఇంకా ఆల్ ఇండియా. అప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువై ఫోన్ వాడడం మానేసాం, ఈవెంట్ రమ్మంటే వెళ్దాం మానేసాం, పోయింది అది. కొంచెం ఎక్స్ట్రా కూడా ఎక్కువనే మనకి, అదే కదా అవున ప్రాబ్లం. నేనేమంటా అంటే లేట్ అవ్వచ్చు కానీ కీప్ కన్సిస్టెన్సీ. హార్డ్ వర్క్, లక్, గాడి కూడా పనిచేయవు, కన్సిస్టెన్సీ మోర్ ఇక్కడ మనకి. అది ఇచ్చే థీమ్ వేరు నా విషయంలోనే. 1 డే ఒక వర్క్ చేయి, చిరాకేస్తుంది. 2 డే చేయి. నువ్వు గమనించావు చాలా మంది ఇందులోనే 1 వీక్ చదివి చాలా ఎక్కువ చదివేశాను నేను, 1 డే గ్యాప్ ఇద్దాం అనుకుని ఆ 1 డే 1 మంత్ అవుద్ది. చేసే ఉంటారు 10th ఇంటర్లోనే, డిగ్రీలో ఎస్ఆర్ను. కాబట్టి ఈ ఫీల్డ్ లో మనకు కావాల్సింది ఏంటంటే, ఓకే నరేంద్ర, ఓకే ఎస్ఆర్నో. కాబట్టి మనం ఎలా నేర్చుకుందామా? మళ్ళీ చెప్తున్నా, నేర్చుకోవాలంటే ఒకటి మీ కంఫర్ట్ జోన్ బయటకు వచ్చేయండి, అడగండి. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది రీజనింగ్ అంటే అసలు నీలాగే సేమ్ నరేంద్ర, నాగేంద్ర, అందరు కాటరాజులే మాకు. ఓకే ఎస్ఆర్నో. కాబట్టి ఇది క్వాంట్, ఇది రీజనింగ్. మరి గోటు క్వాంట్కి వెళ్దామా? మీ అందరూ క్వాంట్ చూస్తూ కొన్ని ట్రిక్స్ ఉంటాయి యూట్యూబ్ లో. స్క్వేర్లకి బెస్ట్ ట్రిక్ ఏ స్క్వేర్ అన్న 2 సెకండ్లో. ఎవడో చెప్తారు 2 సెకండ్లో? నీకు రియాలిటీ మాడుకుందాం, 2 సెకండ్లో ఆన్సర్ జాబులు రావు. అవి ట్రిక్స్. ట్రిక్ మీన్ ట్రిక్కే, షార్ట్ కట్స్ వద్దు మనకి. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి, ఆ థీమ్ చెప్తాను నీకు నేను. అది లేకుండా నేను నేర్చుకోవద్దు. ట్రిక్ అంటే నువ్వు కనిపెట్టాలబ్బా, పక్కన చెప్పకూడదు నీకు ట్రిక్ అంటే. ఓకేనా? అండ్ ఇది ఇప్పుడు గోటు అర్థమెటిక్ వెళ్దామా? సిలబస్ ఏందని ఓకేనా? నీ క్లారిటీ ఇస్తా. చాలా మంది నువ్వు బయట కోచింగ్ వెళ్ళే ఉంటావు, నా నమ్మకం ఉంది, చెప్పదులే బయటికి. కానీ స్టార్టింగ్ అర్థమెటిక్ నేర్చినప్పుడు పర్సంటేజ్ కానీ, యావరేజ్ కానీ, రేషియో ప్రపోర్షన్స్ కానీ, లేదా టైం అండ్ వర్క్ మొదలు పెట్టారు, అవునా కాదా? అది ఫస్ట్ పెద్ద డ్రామాటిక్ మిస్టేక్. అది నీకు బేసిక్ రాకుండా చేస్తావు, అవునా? మొత్తం చేస్తావు, లాస్ట్ ఏం చేస్తావు? బాగానే బైహార్ట్ చేస్తావు. చెక్ చేసుకుని సార్ చెప్పినప్పుడు నీ బుక్ చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఆ సమ్ ఎగ్జామ్ పడదు. అనిపించింది ఎప్పుడన్నా? అప్పుడు బూతులు వస్తాయి, కదా, మమ్మల్ని నేర్చుకుంటా అక్కడ నువ్వు. ఎస్ఆర్ను? ఎస్. ఇప్పుడు సార్ అసలు క్వాంట్ అంటే మీనింగ్ క్లారిటీ ఇస్తా. క్వాంట్ మన బాడీలో, మన మైండ్ లో ఉంది, కానీ మనం ఏం చేస్తాం, దాన్ని క్లెన్స్ చేస్తున్నాం. నేను క్లారిటీ ఇస్తా. నాన్న ఇందులో ఎంతమంది షాపింగ్ ఇష్టం? గర్ల్స్ షాపింగ్ ఇష్టం? సిగ్గు లేకుండా చెప్పాలి. షాపింగ్ ఆన్లైనా ఆఫ్లైనా? డబ్బులు ఉంటే చాలు మాకు. ఎస్ఆర్ బాయ్స్ మనకు అవసరం లేదు, వేసుకో, తీసుకో, పక్కన పెట్టు. మన షాపింగ్ 10 నిమిషాలు అవుద్ది, వీళ్ళది షోరూమ్ బట్టి. ఓకే దగ్గర అంతే. ఇప్పుడు సపోజ్ గర్ల్స్ మీరు గమనించారా, మమ్మల్ని నమ్ముకుంటే అన్ని పోతాయి, సీరియల్స్ పోతాయి అండ్ షాపింగ్ కూడా పోద్ది. మన వల్ల యూజ్ ఏం లేదు మనకి. చెరువు మనం కొట్టుకునే యాక్స్ కూడా పక్కన అమ్మాయిలు ఉండాలి మనకి, లేదా మనకు కొండరు అది యాక్స్. ఎస్ఆర్నో? ఇది రియాలిటీ అదే కదా. ఆడు బ్రష్ చేస్తారు అంటే వస్తుంది అక్కడ ఒకటి, దానికి కూడా ఎవరు కావాలి? గర్లే కావాలి. మన బతుకు ఏంటంటే మనకు వాల్యూ లేదు ఇక్కడ. మనం ఒంటరిగా మనకు ఉండదు. ఒకప్పుడు సీరియల్స్ గమనించి సీరియల్స్ బాయ్ ఏమంటారు దాన్ని? హే మీకుందా? ఓకే బాయ్ అంటే బాయ్ విలన్ అయితే ఎవరైనా చూసారా? అదే మోదిత కార్తీక దీపం. ఎన్ని సంవత్సరాలు ఆడింది అది కదా. ఎస్ఆర్నో? మా బట్టలో పెడితే ఎవరు కొండు, మీది పెడితే. కాబట్టి ఇక్కడ అదే సేమ్ థీమ్ ఇక్కడ. నాన్న ఒక డ్రెస్ సపోజ్ ఎవరు షాపింగ్ ఎవరు వెళ్తారు? షాపింగ్ ఒక అమ్మాయి పేరు చెప్పండి, మిమ్మల్ని ఏమన్నాం చెప్పండి అమ్మా. షాపింగ్ వెళ్తావా? నేను చెప్పు. శిరీష నా బట్టల షాప్ ఉంది ఒకటి, ఓకేనా? నాకు దుకాణంలో బేరం లేదు, ఓకేనా? నేను ఒక దాన్ని ఏమో ఇంత ఒక డ్రెస్ సిపి నేను కొన్నాను. శిరీష వచ్చారు, ఆ డ్రెస్ బాగా నచ్చింది, బయట బొమ్మకేసాం. ఆ డ్రెస్ అంతా అడిగింది, చాలా మర్యాదగా అడిగింది. అరే ఆ డ్రెస్ అంతా అడిగింది నన్ను. నేను మేడం నా దగ్గర బేరం లేదు మేడం, కాబట్టి నేను అందుకు అమ్మేస్తా చెప్పాను. ఎంత కొంటున్నాను అందుకు ఇస్తాను చెప్పాను. వెంటనే చెప్పనా? ఆయనలోకి రాదా? అమ్మాయిలు సగం చేయరు, 0 పక్కన పెడతారు తీసుకెళ్ళి, అవునా కాదా? నేను మేడం అది కాదు మేడం, నేను ఎంత కొన్నా ఎంత ఇస్తున్నాను మేడం, ఒప్పుకోదు. 100 రాదా? అవునా కదా? అదే నేను దీన్ని 10,000 చేస్తా. దాన్నే మనం అంటాం ఇది సిపి, ఇది సిపి, ఇదేమో ఎంఆర్పి, అవునా? తను వచ్చి మేడం మీరు కాబట్టి దీన్ని మాట్లాడదాం, ఇంకా చేద్దాం, 20,000 చేద్దాం మన కోసం, ఓకే? మీరు కాబట్టి 50% ఆఫ్ మేడం అంటే అసలు మాట్లాడుద్దా? ఓ ఏమన్నా నాకు వస్తున్నా? ఎస్ మీకోసం మేడం అంటే సిగ్గు లేకుండా పడిపోతుందిగా. ఎంత పట్టుకెళ్తుంది? ఎంత
నష్టమా నాకు? ఎంత లాభం? అదేంటి మరి నీకు లాభం అంటే డిస్కౌంట్ పర్సెంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 1 ఫార్ములా కూర్చొని అక్కడ నువ్వు బుక్ పెట్టుకెళ్ళి ఎందుకంటే ఫార్ములా మరి అక్కడ మనం మ్యాథ్స్ అన్నప్పుడు నువ్వేం చేయాలి? అక్కడికి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి కూర్చొని డిస్కౌంట్ పర్సెంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 లేదా ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 వేయాలిగా. వేయలేదుగా. ఎందుకంటే మీకు ఆడి మైండ్ మ్యాథ్స్ ఉంది. క్వాంట్ మీనింగ్ ఏంటంటే స్వయంగా చేయడం. మ్యాథ్స్ వేరు, క్వాంట్ వేరు. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. మ్యాథ్స్ అంటే ఫార్ములా వేస్తాం, లైక్ జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా ఉన్నాయా, దాని ఫార్ములా వేస్తాం. క్వాంట్ మీనింగ్ ఏంటంటే సొంతంగా చేయాలి. సపోజ్ నేను కాల్ చేస్తాను మీకు, నువ్వు చెక్ చేస్తున్నావు లిఫ్ట్ చేద్దాం వద్దా అని. దాని మీనింగ్ చెప్పనా? లిఫ్ట్ చేస్తే నాకు లాభమా నష్టం, ప్రాఫిట్ లాస్, ఎస్ ఆర్ నో? అండ్ ఒక మూవీకి వెళ్ళావు, వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ యావరేజ్? యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై, వినపల్లే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై, గట్టిగా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై. సినిమాకి యావరేజ్ అనిపించింది, ఏమంటావు? సమ్ ఆఫ్ బాలయ్య ఫైట్స్ బై సమ్ ఆఫ్ బాలయ్య సాంగ్స్ అంటావా? కాదు కదా, అవునా? బాగుంటే హిట్, లేదంటే ఫట్, అలా అలా ఉంటే అది ఏది? యావరేజ్. మరి దీనికి ఫార్ములా వేసావా నువ్వేమన్నా? మరి ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాం మనం బయట? అవునా కాదా? అంటే సార్ మొత్తం వేరు. ఇదే పర్సంటేజ్ 10th లోనే మనకేమో మ్యాథ్స్ లో ఉంది, ఇక్కడ మాత్రం క్వాంట్ ఉంది మనకి. ఎందుకు పేరు మారింది? సరదాకి మార్చాలి పేరు ఏమన్నా అంటే. క్వాంట్ మీనింగ్, యాక్చువల్లీ క్వాంట్ మీనింగ్ ఏంటి? ఓన్ ఎబిలిటీ. ఓకేనా? మ్యాథ్స్ వేరు, క్వాంట్ వేరు. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, ఓకేనండి? మనకి మ్యాథ్స్ వేరు, క్వాంట్ వేరు. మ్యాథ్స్ పక్క మనం ఫార్ములా వేయాలి. ఏ ఫార్ములా వేయాలి మనకు? సార్ జామెట్రీ ఉందా, లైన్స్ పాలినామియల్స్ ఉంటాయి మనకి, క్షేత్రం ఇది క్షేత్రగణితం ఏదో ఉంటుంది తెలుగు. ఓకేనా? 2D 3D మెన్సురేషన్ ఉందా, 2D 3D ఉందా మనకి, ఆల్జీబ్రా ఉందా, ఇండియన్ స్పాట్స్ ఉన్నాయా? ఇవన్నీ మనం ఏం చేస్తాం? ఫార్ములా వేస్తాంగా. కానీ క్వాంట్ సిలబస్ మొత్తం వేరు కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అది కూడా నేర్చుకున్నా పర్ఫెక్ట్ కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలో సిలబస్ ఎందుకు క్లారిటీ ఇవ్వనా? ఎస్ ఆర్ నో? క్వాంట్ మీనింగ్ ఏంటమ్మా? ఓన్ ఎబిలిటీ. వినమల్లా? దానికోసమే సివిల్స్ లో పెడతారు ఎగ్జామ్ స్టార్టింగ్ ఎబిలిటీస్. ఓకేనా? అందుకే మెంటల్ ఎబిలిటీ అంటాడు, మెంటల్ ఎబిలిటీ అని. అవునా? మళ్ళీ ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ పెడతారు మనకి. ఆ సంబంధం, సాఫ్ట్వేర్ సంబంధం ఉందా మనకి ఏమన్నా? కాదు కదా. కారణం పెట్టిన సిలబస్ సేమే, కానీ థింకింగ్ మారవాలి ఇక్కడ మనకి. ఎస్ అన్న బాయ్స్ అండ్ గర్ల్స్ చెప్పాలి. నెక్స్ట్, ఇప్పుడు సార్ అసలు మా ఈ వాయిస్ ఓకేనా? ఆన్లైన్ ఓకేనా? స్లోగా వచ్చి మీ క్లారిటీగా ఉందా? ఫస్ట్ టైం వందే భారత్ మారిపోయిందా బతుకు? ఓకేనా? ఆన్లైన్, ఆన్లైన్ కొంచెం మాట్లాడండి ప్లీజ్. అందరు రియాక్ట్. నరేంద్ర, ఐ ఫ్యాన్ ఆఫ్ యూ. ఈ స్పీడ్ ఓకేనా నాన్న? ఈ స్పీడ్ ఓకేనా? మీ దగ్గర బటన్ ఉంది, స్లో అంటే స్లోగా చెప్తా, ఫాస్ట్ అంటే ఫాస్ట్ చెప్తా. ఆపండి ఆపను. ఎస్ క్లియర్? ఈ స్పీడ్ ఓకేనా? ఈ స్పీడ్ ఓకేనమ్మా? ఎస్. వాయిస్ క్లారిటీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ఇది కదా నేనైతే నేను ఓన్గా నేను ఎలా ప్రిపేర్ అంటే మీలా ప్రిపేర్ అయ్యాను. తర్వాత నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత సిలబస్ డివైడ్ చేశాను. నేను మొత్తం దాన్ని 5 పార్ట్స్ చేశాను. 5 పార్ట్స్. ఫస్ట్, సెకండ్ పార్ట్, థర్డ్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్, సిక్స్త్ పార్ట్. ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఫస్ట్ మనం ఎప్పుడు కూడా నెంబర్ సిస్టమ్, సంఖ్యా పరికీర్తిలో కష్టంగా ఉంది కాబట్టి నెంబర్ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కసాగు మరియు గసాబా. అండ్ ఈ మూడే మెయిన్ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా. ఎందుకు చెప్పనా? మన ఎస్ఐ మెయిన్స్ పడే క్వశ్చన్స్ మొత్తం కూడా ఇందులోంచి మెన్సురేషన్ కలిపి 40 క్వశ్చన్స్ పడ్డాయి. ఏపీఎస్ఐ మెయిన్స్ పడే క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంహెచ్సిఎఫ్, సింప్లికేషన్, మెన్సురేషన్ నుంచి 40 పడ్డాయి. తెలంగాణ 43 పడ్డాయి. మనకు తెలియదు ఆ విషయం. అండ్ గ్రూప్ లో మనకు 4 క్వశ్చన్స్ పడ్డాయి ఈ మూడు కలిపి. మనకు తెలియదు, ఎందుకంటే మనకు రాగానే రేషియో ప్రపోర్షన్స్ కావాలి, పార్ట్నర్షిప్ కావాలి, ఏజెస్ కావాలి. అవునా? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? అవునా? నీ క్వాంట్ రావాలా వద్దని చెప్పి ఇదే. ఇక్కడ నీకున్న భయం మొత్తం పోయి నీ హ్యాండ్ ఫాస్ట్ అవుతుంది ఇక్కడే. హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్ చెక్ చేసుకో ఈ మూడు. అదే నెంబర్స్ అంటే మళ్ళీ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కాదమ్మా, అవి వేరు. అది స్కూల్ లెవెల్. అది మన లెవెల్ మొత్తం ఇందులోని 16 ఉంటాయి కాన్సెప్ట్స్. మొత్తం చెప్పే సంస్థ మీద నెక్స్ట్ ఓ దీని నుంచే ఇన్ని చెప్తా సంస్థ. నేను ఇన్ని చెప్తే సంస్థ చెప్తాను.
ఓకేనా ఎస్ఆర్ నో అంటే సార్ ఫస్ట్ మనకి కూడా ఏం కావాలి మనకి ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా మనకి అది నెంబర్స్ చెప్పాలి నెంబర్ సిస్టమ్ ఎల్సిఎంఎస్ఎఫ్ సింప్లికేషన్ ఈ ఒక్క దాని వల్లే మనకు పోయి ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లారిటీ వస్తుంది మనకి ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎస్ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫస్ట్ పార్ట్ మాత్రమే మళ్ళీ చెప్తున్నా అది వస్తేనే క్వాడ్ వచ్చినట్టు మీ ఫీలింగ్ అందరూ చెప్పనా టైం అండ్ డిస్టెన్స్ బాగా డెప్త్ భయం టైం అండ్ వర్క్ భయం నేను ఒక చాప్టర్ ఒక కాన్సెప్ట్ చెప్తా నేను దాని నుంచి మొత్తం కవర్ చేసుకుంటా సమ్ మారదు కానీ నాకు ఆన్సర్ నా సొల్యూషన్ మారదు నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా నువ్వు ఎక్కడ చేసుకున్నా ఎస్ఐ ఉందా సింపుల్ ఇంట్రెస్ట్ ఉందా వాడు చెప్తాను నేను దాని నుంచి మొత్తం చేస్తాను లిటరల్లీ నువ్వు చెక్ చేసుకో నువ్వు సాటిస్ఫై అవుతుంది నా రావడం మానేస్తాను నేను నా మీద ఒకటిసారి ఓకేనా వై బికాస్ నేను వెళ్ళింది సిజిఎల్కి నేను చెప్తుంది బ్యాంకింగ్ కి దాంతో పోల్చుకుంటే సింపుల్ గా మాకు అన్ని కూడా ఎస్ఆర్ నో అండ్ ఆల్సో నేను క్యాట్ చెప్తాను క్యాట్ కూడా చెప్తుంది నేనే వైజాగ్లో క్యాట్ కి ఓకేనా ఎక్కడ ఫార్ములా యూజ్ చేయొద్దు ఎక్కడ షార్ట్ కట్ అని చంపేస్తాను వచ్చావనన్నా నాకు కావాల్సింది ఎలా వచ్చింది ఎందుకు రావాలి వై బికాస్ ఆఫ్టర్ 2014 తర్వాత నుంచి మనకి ప్యాటర్న్ మొత్తం మారిపోయింది థీమ్ ఇస్తున్నాడు ఎస్ఆర్ నో అది క్లారిటీ ఇస్తా అంటే ఫస్ట్ ఇక్కడ మనకు రావాల్సిన ఏంటి మనకి ఇది ఫస్ట్ వస్తే హైయెస్ట్ వెయిటేజ్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్ చివరికి సిసెట్ లో కూడా అది సీజ్ లో కూడా ఇదే వెయిటేజ్ దీనిదే నెక్స్ట్ మనకి పర్సంటేజెస్ శాతాలు అండ్ ప్రాఫిట్ లాస్ లాభ నష్టాలు అండ్ ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ దీన్నే సాధారణ వడ్డీ బారు వడ్డీ సామాన్య వడ్డీ ఏమంటాం సాధారణ వడ్డీ సామాన్య వడ్డీ బారు వడ్డీ నెక్స్ట్ సిఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ అండ్ ఎస్ఐసిఏ కాంబినేషన్ కలిసి వస్తాయి అండ్ ఆల్సో డిస్కౌంట్స్ రాయితీలు ఇది సెకండ్ వీడిని బాగా నేర్చుకుంటే ఈ మోడల్ 1 మోడల్ 2 అనే వాడినో సిద్దిపేట మోడల్ నా వల్ల కాదు ఏం చేసినా ఒక నేర్చుకుందాం మొత్తం బయటలో దాని నుంచి ఓకేనా అండ్ ఎస్ఐ సిఐ డిస్కౌంట్ అంటే ఖాతాలు లాభ నష్టాలు సాధారణ వడ్డీ బారు వడ్డీ అండ్ ఆల్సో వినమల్ల రాయితీ చెప్పింది కదే 5,000 10,000 ఓకేనా నెక్స్ట్ ఇందులోని నిష్పత్తి మరియు అనుపాతం ఇది ఉంటాం క్లాస్ ఫస్ట్ కోచింగ్ వెళ్ళినప్పుడు అవునా ఎస్ ఆర్ నో నెక్స్ట్ ఇందులో నేర్పిస్తాను మీకు రేషియో నెంబర్ రేషియో అని ఒకదాంతోనే ఈ 3 చేస్తాను నేను ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్ నెక్స్ట్ ఇక్కడ యావరేజెస్ సగటు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్ సిస్టమ్స్ అండ్ చైన్ రూల్ కాలము మరియు పని మరి పైపులు గొట్టాలు మరియు గొలుసు సూత్రం అండ్ ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ ఇంకా రేసెస్ అండ్ గేమ్స్ ఇది సిలబస్ అబ్బా మీరు చాలా మంది డౌట్ సార్ నేను మర్చిపోతానంటే ఎందుకు మర్చిపోవు ఇది ప్రిపేర్ అవుతావు ఇందులోకి వస్తావు ఇది ప్రిపేర్ అవుతావు ఇందులోకి వెళ్తావు ఎలా గుర్తుంటే నీకు మనకు మెయిన్ కావాల్సింది హెడ్లు 6 మనకు వస్తే ఇవన్నీ మనకు వస్తున్నట్టే నేను చెప్పేది కూడా ఇది చెప్తా ఫస్ట్ నెక్స్ట్ దీనికి వస్తా ఒక ఆర్డర్లో వస్తుంది తప్ప ఇలా జంబ్లింగ్ అవ్వను ఎందుకంటే నాకు కావాల్సింది ఇది నేర్చుకుంటే ఇది కవర్ అయిపోతాయి ఇది నేర్చుకుంటే ఇది కవర్ అయిపోతాయి ఇది నేర్చుకుంటే ఇది కవర్ అయిపోద్ది అందుకే అంటున్నా హెడ్ మెయిన్ మనకి నెక్స్ట్ మనకి ఏంటంటే హైస్ట్ వెయిట్ ఎస్ఆర్ నో ఇది సిలబస్ ఓకేనా బాయ్స్ ఇది క్వాంట్ సిలబస్ ఇలాగే ఇప్పుడు గమనించావా నీకు ఇవన్నీ వరుసగా రాస్తే నీకు అర్థం కాదు కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఏ పార్ట్ లో ఏముంది ఏది హెడ్ ఏది కొడుకని ఎస్ఆర్ నో ఫస్ట్ పార్ట్ ఏంటి మనకి నెంబర్ సిస్టమ్ ఎల్సిఎంఎస్ఎఫ్ సింప్లికేషన్ సెకండ్ పార్ట్ పర్సంటేజెస్ ప్రాఫిట్ లాస్ ఎస్ఐ సిఐ డిస్కౌంట్ థర్డ్ పార్ట్ రేషియో ప్రపోర్షన్స్ పార్ట్నర్షిప్ ఏజెస్ ఫోర్త్ పార్ట్ యావరేజెస్ ఫిఫ్త్ పార్ట్ pipe systems chain rule time and distance trains boats and steams race and games కొందరు అన్నారు సార్ ఇందులోని మిక్స్చర్ ఎలిగేషన్ మిస్ అయింది కదా కొందరు మైండ్ లో ఆడుతుంది అది చాప్టర్ కాదు అది మెథడ్ అది
దానికన్నా బెస్ట్ చెప్తాను నేను. అది ఎందుకంటే మీకు ఎలిగేషన్ ఉంది కదా, అది 2 వర్క్ అవుతుంది. గమనించావా? 3కి వర్క్ అవుతుంది అది. మీ సార్ చెప్పుంటారు నాకు ఎగ్జామ్లో బయట ఉంటుంది కదా, ఇలా పెట్టి ఇది కలిపేస్తే ఇలా చూడ మోడల్ అది. అవునా? ఇది 3కి వర్క్ అవ్వదు, 4కి వర్క్ అవ్వదు. నేను 10కి వర్క్ అవుతాను పరిచయం చేస్తాను దారిలో. ఓకేనా? అండ్ ఆల్సో ఇప్పుడు సపోజ్ ఒక ట్రిక్ నీకు, నేను ఫస్ట్ నమ్ము అవబోతుకి నేను సపోజ్ ఇప్పుడు 12 ఎంత వినబల్లా? 13 స్క్వేర్ 19 స్క్వేర్ లెక్కిటు 29 స్క్వేర్ కదా. కూల్, భయపడకు, ఆగు. ఎందుకు? 1+2 3 స్క్వేర్ కలిపి 9 1+2 3 3 స్క్వేర్ 9 కలిపి 9. మనకి బయట ట్రిక్స్ ట్రిక్స్ ఉంటాయి కదా, ఏది స్క్వేర్ కి, ఆ గాడిలో అవసరం లేదు. దీంతో 1,00,000 చేయొచ్చు, కోడ్ చేయొచ్చు. నమ్మకం లేదు నీకు. ఓకే, సపోజ్ ఏదైనా స్క్వేర్ చెప్పు నువ్వే నాకు. ఏంటి పెద్దది? ఫోన్ ఉందా? చేయమ్మా. సరే చూడు సార్, నేను క్లారిటీ ఇస్తా. 2 + 5 7 + 1 8 స్క్వేర్. మళ్ళీ కలుపు 10 మా ఊర్లో. మళ్ళీ కలుపు 1 సింగిల్ గా మార్చు. ఒకప్పుడు మనం కార్ నెంబర్ ని సింగిల్ గా మార్చ గుర్తుందా నీకు? అలా మారుదాం. 1గా నాన్న దాని ఆన్సర్ చెప్పసారి. రానా రేపు రానా? 251 × 251 అంత 6 3 నెక్స్ట్ 001 6 + 3 9 + 1 కలిపితే 1 ఎస్ ఆర్ నో? దీని కింగ్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. మీ సమ్ చేస్తాగా, నేను సమ్ చేయను, దీన్ని వాడతా గట్టిగా. ఇది చేయాలంటే కింద ఆప్షన్స్ కావాలి, మన కింద ఆప్షన్ ఉంటాయి. సెకండ్ ఏంటంటే ఇది ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ పర్సెంట్ ప్రాఫిట్ లాస్ మెన్సురేషన్ ఏకైనా వర్క్ అవుతుంది. చేయడం రావాలి. ఎక్కడ నీకు ఇబ్బందిగా ఉంటే అరే నేను ఉన్నాను రా, నన్ను వాడుకుంటుంది అది, ఆ టైప్ అది. ఓకేనా? కింగ్ ఆఫ్ అర్థమెటిక్. క్వీన్ కూడా నేను పరిచయం చేస్తా, అది పర్సెంటేజ్ అని. ఓకేనా? ఇది మనకి ప్లస్ మైనస్ ఇంటూ స్క్వేర్ బై ట్రిక్స్ ఉన్నాయా? దరిద్రం దగ్గర ఈజీ, ఇది 1,00,000 కోటి పనిచేస్తుంది. బయట మార్క్స్ గమనించి 99 స్క్వేర్, అది వద్దు మనకి యూట్యూబ్ లో. ఓకేనా? మనం ఏం ఫాలో అయినా మొత్తాన్ని ఫాలో అవ్వాలి తప్ప సగం అవ్వకూడదు మనకి. ఓకేనా? అవే షార్ట్ కట్స్. నీ క్లారిటీ ఏమన్నా? నేను ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కి మొత్తం షార్ట్ కట్స్ ఏం చెప్పను నేను? 9 షార్ట్ కట్స్. ఫార్ములాస్ ఏమో 831 ఉన్నాయి, కానీ కాన్సెప్ట్స్ మాత్రం ఓన్లీ ఇన్నే ఉన్నాయి. కాన్సెప్ట్స్ దీని నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు చెప్పు, నీకు షార్ట్ కట్స్ కావాలా, ఫార్ములాస్ కావాలా, ఓన్లీ ఫర్ కాన్సెప్ట్స్ కావాలా? మళ్ళీ బ్రేక్ అవుతుందా నా బతుక్కి? అవునా? చెప్పాలి, మీకు ఏం కావాలి? ఫార్ములాస్ కావాలా? ఒకసారి ఆగిది రావట్లేదు. ఇప్పుడు ఓకేనా? చెప్పాలి ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వాయిస్ ఓకేనా? ఆన్లైన్ నాకు సాబ్ అయిపోయి రోజు. ఎస్, మన కాస్త కాన్సెప్ట్సే, అందుకే మై నేమ్ ఇస్ సచ్ యాస్ కాన్సెప్ట్స్. సచ్ యాస్ అది. ఓకేనా? నేనేమంటున్నా అంటే కొంచెం నేర్చుకుందాం, బాగా నేర్చుకుందాం. క్లమ్జీ వద్దు. ఓకేనా? ఇప్పుడు చెప్తున్నా కదా, బయట ఫస్ట్ మనం రేస్ మొదలు పెడదాం ఈ సెషన్ లోని. మనం నీకు ఎలా ఇస్తానంటే నువ్వు కంపేర్ చేసుకో. అండ్ ఎస్, అశోక్ నగర్ హైదరాబాద్ ఎక్కడ చేసినా ప్రాబ్లం లేదు నాకు. నేను ముందు అడుగు కోడ్ లేను, ఫార్ములాస్ వేయను, క్లాక్ కి డైరెక్షన్ బొమ్మలు వేయను, అన్ని కొత్త చెప్తాను. నీకు కొత్తగా అనిపించకపోతే రావడం మానే, నేను రావడం వస్తాను, ఎందుకంటే డబ్బులు ఇస్తారు కాబట్టి. ఓకే, ఎస్ అన్న బాయ్స్ అండ్ గర్ల్స్. దెన్ ఎస్ టైం ఎంత? ఇంకా టైం ఉందిగా. సరదాగా ఏమన్నా రాసి చేద్దామా? సరదా చేద్దాం ఏమన్నా, సమ్ క్లారిటీ కోసం. ఏమంటావు? ఓకేనా? సిలబస్ మొదలు పెట్టినా చెప్పండి అమ్మా. ప్రార్థన చేస్తున్నారేటమ్మా నా ముందు, చెప్పండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఏదైనా చాప్టర్కి వెళ్దామా? రీజనింగ్ వెళ్దామా? సరదాగా రీజనింగ్ సెషన్ కదా మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం క్లాస్ కంటిన్యూ అయిపోతుంది మనకి మధ్యాహ్నం నుంచి. ఆ కంటిన్యూ చేద్దాం మనం. మళ్ళీ మీకు నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను కోర్స్ మొత్తం కూడా. ఓకే నెక్స్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఇక్కడ మెయిన్ థీమ్ సీటింగ్ ఎరని సరిగ్గా చెప్పరు, అది చెప్తాను నేను నీకు.
సిలోజిస్ క్లారిటీ ఇస్తాను. మీ సిలోజిస్ అయిపోయిందా? అయిపోయిందా? మధ్య క్లారిటీ ఇవ్వండి ఏమైందో. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా నేను పాయింట్ పాయింట్కి ఇస్తాను. ఓకేనా? దెన్ ఒకసారి జస్ట్ సరదాగా మనం మొదలు పెడదాం. ఇప్పుడు ఈ సిలబస్ నీకు అర్థమైందా? రీజనింగ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? ఏంటది? వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ వర్బల్? సి అండ్ నాన్ వర్బల్. ఓన్లీ నాన్ వర్బల్ ఏముంటాయి? నాన్ వర్బల్ లో mirror image, water image, paper folding, paper cutting, like ML diagrams, something else are there. Mari how many parts in verbal? ఏంటది? GI, లాజికల్ రీజనింగ్. జిఐకి ఏం కావాలి మనకి? పెన్ను. మరి లాజికల్ కి అందులో ఏముంటాయి? స్టేట్మెంట్, అజంప్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్, కన్క్లూజన్, డెసిషన్. ఎస్ ఆర్ నో? మరి అనలిటికల్ కి పెన్, ట్రిక్, లాజిక్ ఏముంటాయి? సీడింగ్. మళ్ళీ చెప్తున్నా, సీడింగ్ కాదు, మన వేరు ఇది వేరు. సీడింగ్, అరేంజ్మెంట్, సిలోజిజం, డైరెక్షన్స్ ఆర్ దేర్. ఇది సిలబస్. నేను క్లారిటీ ఇచ్చా. హైయెస్ట్ మార్క్స్ ఇన్ వర్బల్, తక్కువ నాన్ వర్బల్. అందులో మళ్ళీ మనకి పేపర్ డెప్త్ చేయాలనుకుంటే 3 మిగిలే. అవి ఏంటంటే ఏంటవి? సీడింగ్, అరేంజ్మెంట్, సిలోజిజం అండ్ లాజికల్. ఈ మధ్య ఎక్కువ లాజికల్ ట్రెండ్ అవుతుంది. చివరికి మన ఏపీఎస్ తెలంగాణ అవి ఇస్తున్నారు ఎక్కువ. ఎందుకంటే ట్రిక్స్ చెప్తాం కానీ థింక్ చెప్పలేం కానీ థింకింగ్ నీకు నేను. అవునా కదా? ఆడికి కావాల్సింది ఎక్కువ మనం చూసిన గ్రూప్లు ఎక్కువ పడ్డాయమ్మా. అక్కడ ఫోకస్ చేద్దాం మన గ్రూప్ వాడికి అండ్ ఎస్ఐబిసికి. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? అండ్ క్వాంటర్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. ఎన్ని పార్ట్స్? ఫస్ట్ లోనే ఏముంటాయి? అక్కడ నుంచి హైయెస్ట్ మార్క్స్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్, సింప్లిఫికేషన్. నీకు మైండ్ లోకి వచ్చేవాలి అవన్నీ కూడా ఆటోమేటిక్ గా. ఓకేనా? నువ్వు డివైడ్ చేసి ఇన్వే చేసే. సెకండ్ ఏంటి మనకి? పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, శాతాలు, లాభ నష్టాలు, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ మరియు రాయితీలు. ఓకేనా? థర్డ్ అమ్మా రేషియో, ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ఏజెస్. తెలుగులో నిష్పత్తి, అనుపాతం, భాగస్వామ్యం అండ్ ఆల్సో వయస్సులు. అండ్ ఫోర్త్ యావరేజెస్. దాన్ని సగటు అంటారు, సరాసరి అంటారు తెలుగులోని. ఓకేనా? అండ్ ఫిఫ్త్ వాట్? టైమ్ అండ్ వర్క్, పైప్ సిస్టమ్, చైన్ రూల్. ఏంటమ్మా? కాలము, దూరం. నెక్స్ట్ పైప్ సిస్టమ్స్. పైపులు, గొట్టాలు, తొట్టెలు. తొట్టెలు, తొట్టె లైక్ ఏ ట్యాంక్ ఆర్ దే, తొట్టె. ఓకే? అండ్ గొలుసు సూత్రం, చైన్ రూల్. అండ్ లాస్ట్ పార్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. రీసెంట్ గేమ్స్ మీకు లేదు యాక్చువల్ అయితే, మీకు ట్రైన్స్ చెప్పేస్తున్నాం అప్పుడు మనం. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది సిలబస్ నానా నీకు ఇచ్చిన ఆర్డర్ అని చెప్తాను ఇక్కడ మనం. అండ్ నేను ఒకటి చెప్పగలను, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఈ స్ట్రెచ్ నేను మేబీ 10 days ఉంటా. 10 days తోనే సిలబస్ అవగొట్టేస్తా, రీజనింగ్ అవగొట్టేస్తాను. ఓకేనా? అండ్ నువ్వు నమ్ము, నీ కెరీర్లో ఇదే బెస్టే ఉంటుంది అని చెప్తా, ఏ వదలకుండా. నువ్వు అక్కడ పేషెంట్ చెప్పేస్తాను. నేను చాలా మంది క్లాస్ చెప్పినప్పుడు కొన్ని క్వశ్చన్ నాకు ఇస్తుంటారు, నువ్వన్నీ చెప్పేస్తాను దాని మీద. ఓకేనా? అది ఇది ఉండదు మనకి, చెప్పుకుని పోవడమే. ఎస్ ఆర్ నో? అండ్ నెక్స్ట్ వచ్చి క్వాంట్. అండ్ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఎలా ఉంటదంటే, నాకైతే ఒకటి కావాలబ్బా, నువ్వు సిగ్గుపడద్దు, నేను చాలా సరదాగా ఉంటాను నీతోని. డౌట్ వస్తే అంటే సిగ్గుపడని చెప్పి ఓవర్ చేయకూడదు, లిమిట్ లో ఉండాలి. నేను మంచోని కదా అసలు. ఓకేనా? లాస్ట్ ఒక నేర్చుకున్నాడు, క్లాస్ మానేశాడు. ఓకేనా? కాబట్టి నేను ఏమంటున్నాను, డౌట్ వస్తే సిగ్గులేని హ్యాండ్ రేషియో నేను క్లారిటీ ఇస్తా. కానీ డౌట్ తో క్లాస్కి వెళ్ళదు, బయటికి వెళ్ళద్దు. ఎందుకంటే నీ పక్కోడికి ఏం రాదు చెప్పడానికి, నీకు నేనే చెప్తాను కాబట్టి. ఓకేనా? ఎస్ అన్న బాయ్స్ అండ్ మళ్ళీ చెప్తున్నా, జాబ్ రావాలంటే ఈ ఫీల్డ్ అయితే నువ్వు స్కూల్ ఫస్ట్ అవసరం లేదు. ఫస్ట్ సిగ్గు ఉండకూడదు, కంఫర్ట్ జోన్ బయటికి రావాలి. అండ్ సెకండ్ మెయిన్ కన్సిస్టెన్సీ కీ. నీకు మళ్ళీ చెప్తున్నా, నేనైతే ఎవరు హార్డ్ వర్క్ నమ్మను. నేను ఈ ఫీల్డ్ ఏమైనా తక్కువ అని నేను నీకు కాలితే నీకన్నా బాగా పర్ఫార్మెన్స్ చేయలేదు కదా. అవునా కాదా? ఎస్ ఆర్ నో? నా కెరీర్లో జరిగింది ఏంటంటే, లాంగ్ ఎగో నేను ఏపీలో ఇన్స్టిట్యూట్ పేరు చెప్పను కానీ అక్కడ ఎంఎస్ చేస్తాను. ఎంఎస్ చేసుకుంటూ పక్కకు ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళా. మనం ఫీజు కట్టే రకం కాదు, ఫీజు కట్టలే. మనం కట్టకుండా ఏమో ఆ బయటనే ఉంటారు కదా, వాళ్ళని పరిచయం చేసుకొని లోపలికి వెళ్ళిపోయాను. మనం అంతే, అవుట్ స్టైల్ స్టూడెంట్గా అదే నేను. మనం ఫీజు కట్టకుండా వెళ్ళిపోయాం. ఓ ఫ్యాకల్టీ, తెలంగాణ ఫ్యాకల్టీ, నేను అడిగేవాడిని 1+1 ఎంత అడిగేవాడిని నేను. ఎంత? ఎందుకు? ఇన్న క్వశ్చన్ 2 ఎందుకు?
ప్లస్ అంటే నేను ఎవరు చెప్పి కలపమని చెప్పి. ఇది నా డౌట్. నా చాలా డౌట్స్ ఉన్నాయి, నా చాలా దాని డౌట్స్ చాలా ఉన్నాయి. మీకు చాలా వస్తాయి, మీరు దాన్ని మర్చిపోయారు అంతే. ప్లస్ అంటే ఎవరు కలపమని చెప్పి నేను అసలు ప్లస్ ఎందుకు కలపాలి కావాలిగా? నువ్వే మనం గుడ్డిగా ఫాలో అవుతున్నాం. ప్లస్ ఎందుకు కలపాలి అని అడిగా. నన్ను బయట తోసాడు. ఇలా బయట తోస్తే గర్ల్స్ కాలేజ్ పడిపోయాను నేను. అది నేను చేస్తాను, ఇద్దరు కొట్టుకున్నా ఇక్కడ. నేను సిగ్గు లేక నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయా. ఎందుకు నవ్వుతున్నా అడిగాడు. నీకు వచ్చింది నా మీద? నా డౌట్కి నీకు ఆన్సర్ లేదు, అందుకే కోపం వచ్చిందిగా నీకు. నవ్వుకుంటూ నెక్స్ట్ మళ్ళీ కూర్చొని వచ్చి నేను మళ్ళీ చూశాడు. సార్ మళ్ళీ షార్ట్ కట్స్ వేస్తున్నా. షార్ట్ కట్స్ సార్ నాకు వచ్చు, అది కాదు, నాకు ఎలా వచ్చిందో క్లారిటీ అని చెప్పాను నేను. మళ్ళీ బయట తోసాడు నన్ను. నేను సిగ్గుపడలే. నువ్వు ఎందుకు కోపడుతావు నా మీద? నా దగ్గర నా ఆన్సర్ నీకు లేదు, అవునా కాదా? నీకు ఎందుకు గొడవ చెప్పసారి? నీకు వారే ఉండాలి లేదా ఏమవ్వాలి? నా క్వశ్చన్కి ఆన్సర్ లేదు. 90% గర్ల్స్ అండ్ బాయ్స్ గొడవ కారణం ఇదే. ఆన్సర్ లేకపోతే కోపం వస్తుంది నాకు. ఆ పాయింట్ నాకు క్లారిటీ ఉంది. నేను కోపలేదు సార్ ఎప్పుడు కూడా. నన్ను తోస్తారు. ఆ కింద హ్యాడ్ పిలిచారు నన్ను. పిలిచి అందరి ముందునే ఎక్స్ట్రా చేస్తున్నావు అంటే నేను ఎక్స్ట్రా ఏం చేయట్లేదు సార్, నాకు వచ్చినాయి చెప్తున్నారు సారు, నాకు రా అని చెప్పాలి నాకు. అది కదా కోచింగ్ అంటే. నేను స్కూల్ నేర్చుకొచ్చాను కదా. నువ్వు ఎంత కట్టావు అన్నాడు. మనం ఏం కట్టలే. దొరికితే సావే. ఏం చెప్ప ఒప్పుకోవాలా? నేను 20 కట్టని చెప్పాను. అబద్ధం స్ట్రాంగ్గా ఉండాలి అక్కడ. కూడా భయం వేస్తుంది అని ఒక ఇంకే ఇచ్చి పంపిస్తాడు బయటికి. నేను వెళ్ళని చెప్పాను. నేను వెళ్ళను, డబ్బులు మొత్తం నాకు ఏం చెప్పా. మరి అలా వెళ్ళిపోతే దొరికేస్తాం కదా అతను. నేను కార్డు పోయి చెప్పా. మన ధైర్యం కదా మన మెయిన్ ఇక్కడ. బయటకు వచ్చాను డబ్బులు పెట్టుకొని. బయటకు వచ్చి అమ్మయ్యా డబ్బులు మిగిలిరా. ఇదే ఆఫ్టర్ 2 years అతను తోసి అక్కడ ఫ్యాకల్టీకి నేను వెళ్ళా. కొట్టరా ఏం చేయలేవు, డబ్బులు ఇచ్చారులే, ఓకేనా. నేను తప్పుగా అనలేదు. కారణం ఏంటంటే ఈ ఫీల్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ సెకండ్ మనకన్నా వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏమైనా కోచింగ్ వచ్చాం కానీ స్కూల్లోని రెడీ అయిపోయారు చాలా మంది. బయటకు చాలా ఫాస్ట్గా వస్తున్నావు. నువ్వు ముందు ఎదుర్కోవాలి, వెనకాల ఎదుర్కోవాలి, కానీ భయపడద్దు. ఇక్కడ ఎవరు తోపులేం కాదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీ దగ్గర నేనే పనిచేయను. ప్రాక్టీస్ మేక్స్ ఓన్లీ. ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ ఓన్లీ, కన్సిస్టెన్సీ మేక్స్ ఓన్లీ, నాట్ ఏ హార్డ్ వర్క్, నాట్ ఏ స్మార్ట్ వర్క్ కాదు. గుడ్ వర్క్ ఏమి ఉండదు ఇక్కడ నా విషయంలో అయితే. కానీ ఒక వర్క్ మొదలు పెడితే ఏది కూడా వెంటనే రాదు. ఈ ఫీల్ నా విషయంలో బాగా మైండ్లో పెట్టుకోండి. కామెంట్కి వస్తామంటే మైండ్లో పెట్టుకో. సార్ ఇదేనా దిక్కు అనుకో, పక్కా జాబ్ వస్తుంది. ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయంటే పక్కా రాదు. వై? బికాస్ లేజినెస్. ఇది నమ్ముతా గుడ్డుగా. నా ఫ్రెండ్స్ అందరూ కూడా రీసెంట్గా నేను చెన్నై క్లాస్కి వెళ్ళి వచ్చాను మొన్న. అక్కడ బ్యాచ్ చెప్తాను సీజీఎల్. నేను ఒక స్ట్రెంత్ ఆఫ్ 4 ఉంటారు, 1000 దాటి ఉంటారు నాకు క్లాస్కి. నేను ఎక్కువ వాక్ చేస్తాను కూర్చొని. అక్కడ కూడా బ్యాక్స్ ఒక అబ్బాయి నవ్వుతున్నాడు అలాగా. బ్యాక్కి వెళ్ళాను. నా బ్యాచ్మేట్ ఒకప్పుడు తోపు క్వాంట్లోనే. వాడు నా క్లాస్ వింటున్నాడు. అడిగి నేను దగ్గర ఉన్నామంటే బాబా క్లాస్ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కి వచ్చాడు. నాకు నవ్వొచ్చింది. ఎవరైతే వచ్చని ఫీల్ అవుతారో చెప్తానమ్మా పక్క భాగ్యం, ఓకేనా. ఫస్ట్ నీకు మైండ్లో పెట్టుకో, మనకి ఏమి రాదు, నేర్చుకోవడానికి వచ్చాను దీంతోరా. నీకు వచ్చంటే పక్కా నీకు పొగరు పెరిగిపోయి సార్ని జడ్జ్ చేస్తావు. నువ్వు జడ్జ్ చేయాలనుకున్నావు, క్వశ్చన్ జడ్జ్ చేయాలి సార్ని, అవునా కదా. ఈ థీమ్ ఒక 6 months మెయింటైన్ టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నీలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంత అవసరం లేదు. 10 days ట్రావెల్ చేద్దామా? నేను మళ్ళీ చేస్తున్నా, నీళ్ళు ఇంప్రూవ్మెంట్ లేకపోతే నెక్స్ట్ క్లాస్ నేను రాను. అండ్ నా క్లాస్ నీకు కొత్తగా లేకపోతే నేనే రాను నెక్స్ట్ నీకు, ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ ఆర్ నో? నాకు కావాల్సింది ఒకటే, నువ్వు ఫస్ట్ నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేవాలి. అండ్ డౌట్ సిగ్గులకి అడగాలి నన్ను. అండ్ ఈవినింగ్ వెళ్తే అని థాట్ అవ్వాలి తప్ప ఏమర్థమైంది బుర్ర పని చేయట్లేదు. ఓకేనా? ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? డౌట్ విషయంలో నేనైతే కాంప్రమైజ్ అవను, ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? అండ్ సార్ ప్లీజ్ చెప్తాను బుక్స్ చెప్తాను, అవసరం లేదు. మన సిఎస్బి ప్రొవైడ్ చేస్తారు మీకు బుక్స్. అవేని మీకు బుక్స్ మెటీరియల్ మొత్తం కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారమ్మా. ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తారు, ప్రాబ్లం లేదు. మీకు అన్ని కూడా ఆన్లైన్ ఆఫ్లైన్. మీకు ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకేమో మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. ఎందుకంటే బెస్ట్ మెటీరియల్ మన దగ్గర దొరికింది. ఎందుకంటే బయట బుక్స్ కొనడం కన్నా మన దగ్గర ఏం చేస్తారంటే ఈ ఇయర్లో పడ్డాయి మొత్తం బయట లాక్కుని దాన్ని మెటీరియల్ రెడీ చేస్తాం మనం. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంత నేను క్లాస్ బాగా చెప్పినా వేస్టే. ఎగ్జామ్ రాయకపోతే ఎగ్జామ్స్ రాస్తేనే చేంజ్ వస్తుంది నీలో. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎనీ ఇంటర్వ్యూ చెక్ చేసుకో, ఎనీ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ ఏం చెప్పినా నేను ప్రిపేర్ అయ్యాను సార్, దాని గురించి మాట్లాడు. నేను ఎవ్రీడే ఎగ్జామ్ రాశాను సార్, ఎక్స్ప్లెనేషన్ బాగాను, అవునా కాదా. ఎగ్జామ్స్ ఇచ్చే ఎఫెక్ట్ వేరు. మళ్ళీ చెప్పేస్తాను, నేనే సిగ్గులేని చెప్తాను. నీ ఎంత బాగా చెప్పినా ఎంత విన్నా వేస్టే. ఆ విన్నదాన్ని బయట ఇంప్లిమెంట్ చేయాలి. దానివల్ల ఎగ్జామ్ ఫోబియా పోదు. ఫస్ట్ ఫోబియా ఇక్కడ పోతే నువ్వు బాగానే రాస్తావు, ఎగ్జామ్ సరిగ్గా రాయు.
ఫోబియా. అది నువ్వు క్రాక్ చేయాలి. ఇక్కడ నీకు గమనించావా, పేపర్ మొత్తం 3 టైప్స్ అమ్మా. 3 టైప్స్. మీరు ఎక్కువ ఫీల్ అవుతారు కానీ పేపర్ ఉందా? చాలా మంది ముద్దుళ్ళు ఉంటారు కదా, మీకన్నా ముద్దుళ్ళు. డూ యు నో నాన్నక ప్రేమతో సినిమాకి ఎక్కడ జరుగుతుంది చెప్పనా? మొత్తం సమ్స్ అయితే ఫస్ట్ సింపుల్ గా ఇస్తారమ్మా, మధ్యలో హార్డ్ ఇస్తారు, మళ్ళీ కొంచెం మీడియం ఇస్తారు. ఇది ఒక మోడల్. స్టార్టింగ్ హార్డ్ ఇస్తారు, మళ్ళీ కొంచెం మీడియం, లాస్ట్ సింపుల్ గా ఇస్తారు. అండ్ స్టార్ట్ ఇస్తారు, ఇది మీడియం, మళ్ళీ సింపుల్ ఇస్తారు. ఇది 3 పేపర్ రకాలు ఉంటాయి మా దగ్గర. కొందరు ఇది అటెండ్ చేస్తారు, ఫస్ట్ చేసి ఆ ఊపు మీద వెళ్ళిపోయి కొన్ని ఆన్సర్ తప్పు పెడతారు. తెలుసా విషయం నీకు? కొందరు ఫాస్ట్ గా సింపుల్ 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 నెక్స్ట్ దొబ్బుద్ది. అవునా? అది ఫస్ట్ మోడల్. కొందరు స్టార్టింగ్ సమ్ చూసి బెదిరిపోయి అదే ఎఫెక్ట్ నెక్స్ట్ పడిపోద్ది. సింపుల్ గా వచ్చినా మనం సమ్ చేయలేం సరిగ్గా. అవునా? అండ్ థర్డ్, కొందరు ముదులు బ్యాక్ నుంచి వస్తారు సింపుల్ గా ఉంటుందని, ఆడి కోసం రెడీగా 3 పేపర్లు ఇస్తాం మేము. అవునా? రాసి నీకే అంత ఉంటే ఇచ్చే మాకెంత ఉండాలి? ఇక్కడ ఎప్పుడు కూడా నేనన్నా మొత్తం రాయను. నేను ఏ సమ్ చేస్తున్నాం కాదు, ఏ సమ్ వదిలేస్తున్నామో క్లారిటీ కావాలి ఫస్ట్ ఇక్కడ మనకి. అండ్ ఆల్సో చాలా మంది నాకు టైం సరిపో టైము అందరూ సేమ్ టైమే కదా, ఎనీ టైమ్ ఆర్ దే. నాకున్న సజెషన్, నేను ఇలా ప్రిపేర్ అయ్యాను, నేను క్లారిటీ ఇస్తా. సపోజ్ 3 hours క్లాస్, 3 hours ఎగ్జామ్ అనుకో దాన్ని 2 parts చేయి. 2 hours and 1 hour. 1 hour. నువ్వు గమనించలేదో, నువ్వు కట్టగని థీమ్ అర్థం కావట్లే. ఫస్ట్ 100 క్వశ్చన్లు ఉంటాయా? అవునా? ఎప్పుడు కూడా మొత్తం చేసి సీన్ మనకు లేదు. ఫస్ట్ మోటో 100 చూసేవాలి. 2 hours లోని ఇక్కడ అవ్వట్లేదు సార్, వినబట్లే, వాళ్ళకి వినబట్లేదు పెడితే. ఓకేనా? వాళ్ళకి దెన్ ఈ 2 hours ఉన్నాయి కదా, 100 క్వశ్చన్ చెక్ చేశారు ఫస్ట్. టైం ఏదైనా ఎందుకు చెప్పనా, కొన్ని క్వశ్చన్ చూడగానే ఆన్సర్లు వస్తాయి, అవి చేసే. కొన్ని క్వశ్చన్లు చేస్తే ఆన్సర్ వస్తాయి కానీ ముట్టుకోవద్దు. అది దాని పక్కన నెంబర్ రాసుకోవాలి ఫస్ట్. నీ ఫస్ట్ మోటో 2 hours లోని ఈ మొత్తం చూసేవాలి. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా చూడగానే ఆన్సర్ క్వశ్చన్ పక్క 30 ఉంటాయి, మినిమం 30 ఉంటాయి. కొన్ని క్వశ్చన్లు ఉంటాయి చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ టైం తినేస్తుంది, దాని పక్కన నెంబర్ రాసుకో. 100 చూసావా, ఆ నెక్స్ట్ 1 hour వచ్చి నువ్వు చేస్తే ఆన్సర్ వస్తుందిగా, అక్కడ ఫోకస్ చేయాలి. ఇది ఎగ్జామ్స్ పద్ధతి. ఎనీ బ్యాంకింగ్ అయితే చేస్తాం మేము. అప్పుడు టైం సేమేగా, డివైడ్ అయిందిగా. నువ్వేం చేస్తావు, ఈ దారిలో ఆగిపోయి గంట కూర్చుంటుంది దాని మీద, టైం ఎంత సరిపోద్ది? లాస్ట్ సింపుల్ గా ఉండొచ్చు కదా. అంటే మనం ఫస్ట్ 2 hours and 2 parts ఎప్పుడు కూడా ఆ ఎగ్జామ్ మొత్తం చూసేవాళ్ళు ఫస్ట్. అంటే అది తెలియాలి మనకి ఎక్కడ సింపుల్ గా ఉన్నాయో ఎడిటింగ్ చేస్తాం. కొన్ని సమ్స్ ఉంటాయి మనకి, రాస్తే ఆన్సర్ వస్తాయి, చేస్తే దానికోసం 1 hour కేటాయించాలి. ఎనీ ఎగ్జామ్ ఆర్ దేర్. రీసెంట్గా ఎన్డీఏ రాసాను. ఎన్డీఏ నేను తెలుసు, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ తెలీదా? అసిస్టెంట్ కమాండో చదువుకోలేదా? అదే 2 స్టేట్లోని 5 క్వాలిఫై, అందులో నేను ఒకరిని. 2 ఎగ్జామ్, మొత్తం 3 ఎగ్జామ్స్ ఉంటాయి, 2 ఎగ్జామ్స్ రాసాం, అందులో నేను ఒకరిని. నెక్స్ట్ ఎగ్జామ్ పోద్ది, నమ్మకం ఉంది. డిస్క్రిప్ట్ నా రైట్ నాకే అర్థం, ఆడికే అర్థం అవుద్ది, నాకు నమ్మకం ఉంది అది. ఓకేనా? ఎగ్జామ్స్ క్వాలిఫై దాంట్లో నేను ఒకరిని, థర్డ్ నేను. ఓకేనా? నేనేమంటున్నా, డిస్క్రిప్ట్ నాకు రాదు, నా రైటింగ్ అర్థం కావాలంటే అది పక్క మెడికల్ షాప్ ఉండాలి. మెడికల్ షాప్, డాక్టర్ కాబట్టి నేను. ఎస్ఆర్ నో. నేనేమంటున్నానంటే అలా ఎగ్జామ్స్ రాయండి, ఓన్లీ గ్రూప్ రాయండి, మెయిన్ అప్లై చేయండి. జాబ్ కోసం కాదు, ప్రాక్టీస్ కోసం. మనం ఎక్కడున్నాం, మన లెవెల్ ఎక్కడ ఉందని. ఓకేనా? ఎందుకంటే ఎగ్జామ్ రాసే కొద్ది మనకి భయం పోద్ది, మనుషులు అలవాటు అవుతారు. ఎస్ఆర్ నో. మళ్ళీ అన్ని రాయి, హెచ్ఎస్సి రాయి, రైల్వేస్ రాయి, అన్ని రాయి. దేనికి? జాబ్ కోసం కాదు, ప్రాక్టీస్ కోసం. ఈ భయం పోవడానికి 100 మందిలో క్వాలిఫై అంటే చిన్న థీమ్, ఓకే నేను పని చేస్తున్నాను వస్తుందిగా, అది నాకు కావాలి. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ఆర్ నో. అండ్ మా అర్థమైందా సిలబస్ అంతా కూడా మీకు, బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకేనా? యూపీఎస్సీలో ఏంటి, యూపీఎస్సీ డూ దే అప్లోడ్ మెటీరియల్ చేస్తారమ్మా. యూపీఎస్సీలో కూడా గైడ్ ఇచ్చాను కదా, మనకి 81 మార్క్స్ రావాలి. హైయెస్ట్ వెయిటేజ్ మందే, క్వాంట్ రీజనింగ్ అదే. ఒక్కో క్వశ్చన్ కి 2.5 మార్క్స్. ఓకేనా? మన ఇనఫ్, యూపీఎస్సీకి మీకు చాలా ఇనఫ్. ఇది నేను చెప్పేదంతా మీ క్లాస్ తెలిసిపోతుంది మీకు అది. ఓకేనా? సిడిఎస్ యూపీఎస్సీలోనే. ఓకేనా? ఎన్డీఏ, దాన్ని ఎన్డీఏ అంటాం మనం. యూపీఎస్సీలో మన సివిల్స్ అది కాదు, ఇది వేరు. ఎన్డీఏకి వస్తుంది మాకు సిడిఎస్ లో. ఓకే? యూపీఎస్సీ నాకు లేదు అమ్మా, జిఎస్ నాకు కష్టం. ఓకే సరే, ఎందుకు క్వాంట్కి వచ్చావు? మరి నువ్వు చేసిన ఎంఎస్సీ కెమిస్ట్రీ, అండ్ నాకు కెమిస్ట్రీ అంత నచ్చదు. ఎందుకు వచ్చి చెప్పిన, 1 డే నాకు ఇప్పుడు గుర్తుంది, క్వాంట్ చేసినప్పుడు ఈవినింగ్ వచ్చిన 6 o'clockకి.
అలా చేసుకుంటూ నెక్స్ట్ మార్నింగ్ చేస్తున్నాను సమ్ 6 వరకు. నా ఫ్రెండ్ వచ్చి లేపాడు, అరే లేరు పడుకోవాలన్నాడు. ఏం పడుకో, టైం అయిందా అంటే 6 అయిపోయింది. ఆ కిక్ నాకు అవ్వలేదు ఏది కూడా సబ్మిట్, నాకు జిఎస్ఏ ఇవ్వలేదు నాకు. ఎందుకంటే ఒక సమ్ బాగా ఏడిపించి సడన్ గా ఆన్సర్ వస్తే ఉంటది, లిటరల్లీ చెప్తున్నాను, ఆ కిక్ నాకు ఏది ఇవ్వలేకపోవచ్చు లైఫ్ లో. ఆ కిక్ ఎంత బాగుంటుంది అంటే, తప్పు కనుకోవద్దు మీరు, ఈ రిలేషన్ కూడా కిక్ ఉంటుంది. నా విషయంలో అయితే రిలేషన్స్ కూడా కిక్ ఉంటుంది. నీకు ఒక సమ్ బాగా ఏడిపించి సడన్ గా ఆన్సర్ వస్తే, డూ యూ నో జెర్సీ మూవీ అందుకు గట్టిగా అరవచ్చు మన రోడ్ల మీద, కానీ పిక్చర్ అనుకుంటారు మళ్ళీ అంతే. ఎస్ ఆర్ నో? ఇది అందుకని క్వాంట్ నా బెస్ట్. అండ్ ఇంకా క్వాంట్ బెనిఫిట్ ఏంటంటే, క్వాంట్ రీజనింగ్ అది ఇన్బిల్ట్ సిలబస్, బయట నుంచి రావు, అది అంతే. ఇప్పుడు పాలిటీ ఉందా, నాకు వాళ్ళైతే కాదు, నేను మర్చిపోతా ఆర్టికల్స్ అవిని. హిస్టరీ ఉందా, నా యుద్ధం గుర్తున్నా, గుర్రం తప్ప యుద్ధం గుర్తున్నా నాకు, ఓకేనా. కానీ క్వాంట్ ఇన్బిల్ట్ సిలబస్ ఎంత చదివినా బయట వస్తూనే ఉంటాయి, ఈ బుక్ లో ఎక్స్ట్రా ఆ బుక్ లో ఎక్స్ట్రా వస్తూనే ఉంటాయిగా. కానీ క్వాంట్ రీజనింగ్ బెనిఫిట్ ఏంటంటే, బయటికి వెళ్ళు అందులోనే ఉంటాయి, అదో బెనిఫిట్ దీంతో మనకి. చాలా మంది బ్యాంక్ వెళ్ళిపోయిన కారణం అదే, క్వాంట్ సింపుల్ సిలబస్ అని. ఓకేనా, ఎస్ అన్న బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదేనా క్వాంట్ రీజనింగ్ ఆన్లైన్? మీ అందరికీ క్లారిటీ వచ్చిందా ఈ సిలబస్ మీద? ఒప్పుకుంటా, నేను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడతా, ఒక 2 days ట్రావెల్ చేద్దాం, నీకు పక్కా సింక్ అవుతాం. సింక్ అయితే నా క్లాసే బాగా అర్థం అవుతుంది, నేను చెప్పగలన విషయం, ఓకేనా. నేను మళ్ళీ చెప్తాను, సూపర్ చెప్పను కానీ నేను భయం పోగొడతా, నీకు అర్థమైన రీజన్ ఏమైనా భయం పోగొడతా, ఓకేనా. మొదలుపెడుతున్నాడు, ఓకే. ఎస్ సార్, ఎస్ క్లారిటీ వచ్చింది సార్, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ రాజ్. అండ్ మిమ్మల్ని వదిలేను, ఆన్లైన్ మీతో మాట్లాడుకుంటూ చెప్తా సమ్స్. మనకున్న బెనిఫిట్ ఏంటంటే అందరిని ఈక్వల్ గా, ఓకే ఎస్ పర్ఫెక్ట్. క్లాస్ ఎన్ని గంటల వరకు మీకు 11? మళ్ళీ క్లాస్ ఎపిసోడ్ అవుద్ది 2? అది నేనే, ఎస్ 2 to మీకు సావే ఆ చేతిలో. రీజనింగ్ నానా అది ఎవ్రీ ఇయర్ మారుతుంది, వెయిటేజ్ మారుతున్నాయి, గ్రూప్స్ కి వెయిటేజ్ మారుతుంది. అండ్ మీకు చెప్తున్నాను, లాస్ట్ 2 years బ్యాక్ వరకు మా ఫీల్డ్ చెప్పిన గ్రూప్ సీజీ అనుకున్నాం, కానీ మన గ్రూప్ 2 పేపర్ ఇన్ ఏపీ ఈక్వల్ సీజీఎల్ ఇచ్చాడు. చూసా పేపర్ రాసారా? ఎవరు రాసారా? గ్రూప్ 2 రాసారా ఏపీ? ఓ రాసారా, రాయలేదా? పేపర్ బాగా టఫ్ ఇచ్చాడు, చెక్ చేయండి ఒకసారి. ఈక్వల్ సీజీలు ఇచ్చాడు, అప్పుడు అందరూ భయపడిపోయారు. ఓకే, క్వాంట్కి మళ్ళీ మనం పాతి వాడితే పనం చెప్పేసి కొత్త దిగం, మమ్మల్ని ఇంపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఎందుకంటే సీజీఎల్ అయిపోయింది తీసుకుని పెద్ద కారణం ఏంటంటే, పేపర్ డిఫికల్ట్ అయిపోతుంది, దీనికి పని చేస్తామని, ఓకేనా. కాబట్టి చంపేద్దాం మనం. 2 to 7 సార్? లేదు, కాదు ఇంకెక్కువ రీజనింగ్ క్వాలిఫికేషన్ కదా. క్లాసా 2 to 7 అమ్మా? అంటే సడన్ గా అర్థం కాలే, ఏఎంపిఎం మెన్షన్ చేయాలి, ఓకే. అండ్ మధ్యాహ్నం నుంచి బాగా నేర్చుకుందాం మరి. అండ్ మళ్ళీ చెప్తాం బాయ్స్ అండ్ గర్ల్స్, 10 days ఉంటా, మొత్తం కంప్లీట్ వెళ్ళిపోతాం మీకు. వినబడతా అగనరా, ఓకేనా. లాస్ట్ శివయ్య గారు, ఈ గ్యాప్ లో నేను మొత్తం వచ్చాను, నువ్వేమన్నా పర్లే, ఓకే సరే. అండ్ ఇంకోటి నేను సరదాగా ఉంటా, ఎందుకంటే వై బికాస్ నేను ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు నాకు కన్వర్ట్ ఇచ్చారు, ఇక్కడ కాదు నా కెరియర్ లో. ఒక అమ్మాయి కన్వర్ట్ ఇచ్చింది నా మీద, సార్ నవ్వట్లేదని. నాకు దీనికి ఎందుకు నవ్వలేను, ఇది నా ఫీలింగ్. లెటర్ లేదా కోపం వచ్చింది, ఎందుకు నేను క్లాస్ బాగా చెప్తానంట కానీ నవ్వట్లేదంట. నాకు కర్ర ఉంటే బాగుంది బేబీ అనిపించినప్పుడు. కానీ మా సార్ ఫోన్ చేశాను, సార్ ఏంటి సార్ చిరాగ్గా అంటేనేమో, సత్య అమ్మ చెప్పింది కరెక్టే, ఫ్యాకల్టీ ఎంత జోష్గా ఉంటే క్లాస్ అంత బాగుంటుంది, ఫ్యాకల్టీ ఇలా ఉంటే అలాగే ఉంటుంది క్లాసు. అందుకే ఫ్యాకల్టీ ఎంత అప్పటి నుంచి మనం మార్చుకున్నాం, అది దరిద్రం అయిపోయింది బతుకు, ఓకేనా. కాబట్టి సరదాగా నేర్చుకుందాం బాయ్స్ అండ్ గర్ల్స్, చెప్పాలి బాయ్స్ అండ్ గర్ల్స్. 2 న్యూ బ్యాచ్ అవునా అనుకుంటారమ్మా కదా, అందుకే అంటున్నా మనం డెప్త్ చెప్పుకుందాం. ఇది నీకు లాస్ట్ కోచింగ్ అవ్వాలి, ఎనీ ఎగ్జామినేషన్స్ ఆర్ దేర్. నా క్వాంట్ రీజనింగ్ లాస్ట్ కోచింగ్ కావాలి, ఎనీ ఎగ్జామినేషన్, అది ఎస్ఎస్సి అన్నా రైల్వేస్ అన్నా. నా ఫీల్ ఏమవుతుందంటే, ఆ సబ్మిట్ అనుకుంటే నేను గుర్తురాని ఫీల్ అవుతాను నేను, ఆ టైపు. దానివల్ల సెల్ఫిష్, అఫ్ కోర్స్ ఈ ఫీల్ సెల్ఫిష్. నువ్వు పక్కడికి ఆన్సర్ చెప్తావా ఎగ్జామ్ లోని? సెల్ఫిష్ కదా, ఇది అంతే. అంత గొప్ప ఇక్కడ ఎవరు లేరు మన దాంట్లో, అవునా కదా. ఎస్ఆర్ను నన్ను అయితే మొన్న మోసం చేశారబ్బా. ఏపీఎస్ఏ మెయిన్స్ రాసా, ఫిలిమ్స్ రాశాను. అప్పుడు ఇంకా పెద్ద ఫ్యాకల్టీ, అప్పుడు నేను ఫ్యాకల్టీ ఉన్నాను, ఆన్లైన్ పెట్టుకుంటే రాలేదు. మా ఫ్యాకల్టీ ఫోన్ చేశాను, డిసెంబర్లో పెట్టి జనరల్ ఎగ్జామ్ పెట్టాడు మనకు. మా ఫ్యాకల్టీ సార్ నా జిఎస్ రాదు కదా, ఏం చేయాలి అని అడిగాను నేను.
సత్య సార్ భయపడకండి, క్వాంట్ చంపేస్తా కదా అంటే ఈజీ అన్న. మాకే 2 క్వాలిఫై అవ్వాలి. మేము వెళ్తే ఆ పక్కన కొందరు పడతారు కదా సార్, వాళ్ళకి హెల్ప్ చేయండి పొద్దున్న మధ్యాహ్నం హెల్ప్ చేస్తా చెప్తే నేను గంటల ఎగ్జామ్ రాశాను. 4 ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ 4 ఉన్నారు నాకు. రైట్ సైడ్ అమ్మాయి అంత లేదు యాక్చువల్లీ ఇక. ఓకేనా? ఓకే, ఈ 3 అబ్బాయిలు. ఈయన పిలుస్తా, ఆడేమో అప్పటికే వాడికి బ్లర్ అయిపోయింది, చూస్తున్నాను నాకు కలిసి ఎగ్జామ్ అయిపోయిందని అయిపోయిందని పేపర్ ఏం చెప్పా నాకు కూర్చొని వాడికి ఇస్తాను. ఇచ్చి మొత్తం పెట్టిస్తాను అడిగి. ఆ 4 హెల్ప్ చేశాను నీట్గా. నేను సెల్ఫిష్నే కదా, మధ్య హెల్ప్ చేస్తారేమో. ఏమేమో థ్యాంక్ యూ సో మచ్ అంది. అక్క నువ్వు అంత ఇష్టం లేక మధ్యలో చూపించి చెప్పాను నేను. అయిపోయింది. మార్నింగ్ పేపర్ నేను 99 పెట్టా పర్ఫెక్ట్ గా. 100 మధ్యాహ్నం హైలైట్ ఇది. కూర్చున్నా, నాకు ఏం అర్థం కావట్లే, రకరకాల కనబడుతున్నా కదా. నాకు వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను కట్టబెట్టి 12 పెట్టా, అంతగానే ఎక్కువ రాను 100కి. ఏం పెడదామంటే భయం వేస్తుంది. ఒక్క మనసు నేనేం ఫీల్ అంటే ఒక సరదా ఫిలిమ్స్ అయిపోతే మెయిన్స్ మన మంది ఎక్కువ కదా, కొడే చీజ్ అనుకున్నాను. ఈయన పిలిచి అయ్యడం ఏ అంట నన్ను ఏంటి ఇప్పుడు దెబ్బేత్తనం అంట. దెబ్బేత్తనం అంటే నేను పొద్దున ఎవరు దెబ్బడి నన్ను ఇడు ఇది కనీసం పిలుతుండే. ఈ మొత్తంలో మంచి అండి అక్కే 10 క్వశ్చన్ చెప్పింది, మొత్తం 15 చెప్పింది. అలా అన్ని కలుపుకొని వాళ్ళు కలుపుకొని 38 అయ్యి క్వాలిఫై 35. మనకా ఆన్లైన్ ఆర్డర్ అయిపోయింది. చెయ్యనికి ఎత్తుంది, కొన్ని బయటికి పోతున్నాయి బబ్లింగ్ బయటికి పోయాయి అన్ని లెక్కేసుకొని 38 పెట్టాం కదా. 30 క్వాలిఫై అనుకున్నాను. బబ్లింగ్ బయటికి పోయి 37 వచ్చాయి. 31 క్వాంటిటైజ్ 98. ఆ దరిద్రం వచ్చాయి. ఏం బీకాలన్నా వేస్ట్ కదా మరి. అవునా, నవ్వుకున్నా. ఈ గ్యాప్ లో అమ్మాయి వచ్చి క్వాలిఫై అడిగింది. బాగా క్వాలిఫై నువ్వు చూపించిన రైటే, అమ్మాయి చెప్పింది రైటే, దానికి వచ్చి కొన్ని నేను ఒక దరిద్రుడిని. అలా అయింది. అలా అందరూ మోసం చేశారు. ఎక్కడ ఎవరు పూరి ఎస్ఐపిసికి అయితే నేను క్లారిటీ ఇస్తున్నా. మెయిన్స్ చెప్పేస్తాను. మెయిన్స్ కి అందరూ అనుకుంటే 100 కాదు. రీజనింగ్ 85, అర్థమెటిక్ ఏమో 90, సారీ అర్థమెటిక్ 85, రీజనింగ్ 90, రిమైన్ 25 క్వశ్చన్స్ ఏమో ప్యూర్ మ్యాథ్స్. అందరూ 100 కాదు, తెలంగాణ ఏపీ కూడా. 85 ఏమో అర్థమెటిక్, 90 ఏమో రీజనింగ్. ఈ గ్యాప్ ఉందిగా 25 అదేమో ప్యూర్ మ్యాథ్స్. ఇది మనలో 100 బొంద ఏం కాదు, 100 కాదు. అది క్లారిటీ కావాలి ఫస్ట్. మ్యాథ్స్ వేరు, ఇది వేరు కదా. అవునా? ఎస్ఆర్ నో అర్థమైందనా? ఎస్. ఇది మన భవిష్యత్తు. ఎంత మాట్లాడినా టైం అవ్వట్లేదు. ఓకే, పీఎంఎస్ సార్ వస్తారమ్మా అంటే అన్ని నా వల్ల కాదు, చెప్తాం కానీ టైం ఉంటుంది నాకు. ఎందుకంటే 2 చేసి నేనే కదా. పీఎంఎస్ గ్రూప్ 1 తక్కువ కదా, ఏం లేదు మీకు. అరే నీకు సెల్ఫిష్ అనిపించట్లేదురా నీకు. జాయిన్ గ్రూప్ 1 వేరే రీజన్ కావాలా? ఐ విల్ ట్రై. పక్క నీ మీద. ఓకే దెన్. మరి ఇంకా డౌట్స్ ఉన్నాయా మీకు ఏమన్నా క్వాంటిటీస్ పరంగా? ఆన్లైన్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? 1 month అవుతుందా 2 months అవుతుందా వచ్చి నేను అడిపోయిందా? నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఇది మాడుకుందాం. ఆఫ్టర్ నుంచి రాకపోవడం వల్ల హ్యాపీ అయ్యా నువ్వు. ఎస్ ఆర్ నో? నిలిపోయి ఇద్దరు కానివ్వండి. డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మీకు? అసలు ఇంకా క్వాంటిటీస్ డౌట్స్ ఉన్నాయా? నేను క్లారిటీ ఇచ్చేస్తాను. కానీ మనం గో టు బేసిక్ నేర్చుకుందాం ఫస్ట్. బేసిక్ మొదలుపెట్టి అండ్ పాయింట్ టు పాయింట్ నేర్చుకుందాం. ఓకేనా? ఎస్ ఆర్ నో? మా మీకు ఆన్లైన్ డౌట్స్ ఉన్నాయమ్మా? ఆన్లైన్ చెప్పాలి. ఆన్లైన్ 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 మీకంతా క్లారిటీ వచ్చిందా సిలబస్ మీద ఈరోజు? బాయ్స్ ఇంకా ఆఫ్లైన్ ఆన్లైన్ చెప్పండమ్మా. ముందే చెప్పాను ఇందాక, మీరు మాత్రం రెస్పాండ్ అవ్వకపోతే చెప్తున్నా, రెస్పాండ్ అవ్వండి బాగా. ఓకే, ఇది ఎంతమంది తెలంగాణ? ఏపీ అరే అందరూ మనూరే. ఎక్కడ నువ్వు? పక్కన రాజమండ్రి. ఓకే, ఏలూరు. అదెక్కడ? బోర్డరా? ఈస్ట్ గోదావరి ఎక్కడ? రాజమండ్రి రా. వివేక్ బిర్యానీ తెలుసా? వివేక్ బిర్యానీ సిగ్గుండాలి. ఇంకా వైజాగ్ ఎవరన్నా? వైజాగ్ ఉన్నారు ఎవరన్నా? ఎక్కడమ్మా? వైజాగ్ అంటారు, జస్ట్ మారిపోయి మాది అనకాపల్లి నర్సీపట్నం. ఎన్ని మారుతావు నువ్వు? వైజాగ్ అన్నా, అనకాపల్లి, నర్సీపట్నం. నర్సీపట్నం ఎక్కడ? నర్సీపట్నమా? అది ఒడుకుంటా అరిచేది. అదే జైలు అన్ని అబద్ధాలే. ఇంకెవరు? వైజాగ్ ఎవరు? ఎక్కడ? రావిక మొత్తం చోడవరం రూట్ తెలుసు. అందరూ మా వాళ్ళే. ముంజితో ఫీ తగ్గుతుంది అదే.
ఇంకా వైజాగ్ ఎవరు? తుని. ఓకే, ఇంకా తారవలస. వైజాగ్ నువ్వు బోర్డర్. ఓకే, దెన్ అందరూ ఏపీనా? తెలంగాణ ఎక్కడ? వరంగల్, హైదరాబాద్. అండ్ నేను తెలంగాణ అయితే నాకు తెలిసింది నల్గొండ డిస్ట్రిక్ట్ కొంచెం టఫ్. నల్గొండ కొంచెం బాగా టఫ్, అవునా కదా? నాకున్న సమ్ నాలెడ్జ్ ఆర్ దేర్. నల్గొండ డిస్ట్రిక్ట్ కొంచెం గట్టిగా ఉంటారు మీ ఉన్న మొత్తంలోని. అండ్ నేను తప్పుగా అనట్లేదు, తెలంగాణ మీకు క్లారిటీ ఇస్తున్నా, మీ పేపర్ చాలా బాగుంటాయి, కానీ మీరు ఫోకస్ ఆన్ ఏపీ. ఎందుకంటే మీకన్నా ఎగ్జామ్ పేపర్ డెప్త్ ఇచ్చేది ఏపీఏ. నేను తక్కువ చేయట్లేదు మిమ్మల్ని, ఇది రియాలిటీ కదా. ఎస్ ఆర్ నో? కాబట్టి అది ఇంకా గట్టి కుదిరితే ఇంకా గట్టి ఫోకస్ చేసుకోండి, ఓకేనా? ఈజీ కొట్టచ్చు జాబ్ తెలంగాణలో. నా విషయంలో ఈజీ కొట్టచ్చు తెలంగాణలో, ఓకేనా? కష్టపడదాం అబ్బా, ఫస్ట్ రాదు మళ్ళీ ట్రై చేద్దాం. మస్ట్ రాదు, సిగ్గు లేకుండా పడ్డాంగా, అది తిట్టిందిగా మనల్ని, అయినా పడ్డాంగా. సర్లే గుర్తవుతుంది ఏదో నీకు. ఎస్ ఆర్ నో? కాబట్టి మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఎఫెక్ట్ పెట్టం మనం, అందుకే. ఎస్, తిరుపతి, ఏపీ అనంతపూర్, రావిక మతం ఎవరు బ్రో? ఫోటో పెడతానులే నీకు వెంకి. ఓకే, ఏపీ ప్రకాశం, టీజీ నర్సీపట్నం, నర్సీపట్నం జానకి, అందరూ మనోళ్ళేనా? ఓకే, అండ్ నేను ఇండియా, అందరం మావోలే. ఓకే, దెన్ థ్యాంక్ యూ సో మచ్. రేపు కలుద్దాం రేపు మరి ఆఫ్టర్నూన్ కలుద్దాం. ఎస్ ఆర్ నో బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్ ఆర్ నో? బాయ్, సైనింగ్ ఆఫ్, సత్య.